ఏదో శివుడు కేశవుడు అని రెండుగా కనిపిస్తే అర్థం ఉంది. నాకు శివుడు కావాలండి కేశవుడు అక్కర్లేదనే అజ్ఞాని, మాకు కేశవుడు కావాలండి మాకు శివుడు అక్కర్లేదనే అజ్ఞాని బయలుదేరచ్చు. ఒక శ్రీ మహావిష్ణువు రెండు రూపాలతో కనిపిస్తున్నారు, ఒకరు ఆదివరాహమూర్తిగా, ఒకరు శ్రీ మహావిష్ణువుగా, సాక్షాత్తు వెంకటేశ్వరుడిగా ఇద్దరిగా కనబడుతున్నారు. కనపడుతుంటే ఆదివరాహమూర్తిని చూశారు. ఆదివరాహమూర్తి చుట్టూ పరివారం ఉన్నారు. ఈయనెవరెక్కడి నుంచి వచ్చారు కొండ మీద కన్నారు. కలియుగ ధర్మం చూడండి ఎంత చిత్రంగా ఉంటుందో. అంటే వరాహమూర్తి దగ్గరికి వెళ్ళి స్వామి అన్నారు, వైకుంఠం నుంచి వచ్చానయ్యా, ఒంటరివాణ్ణి, లక్ష్మి కొల్హాపురం వెళ్ళిపోయింది, మనశ్శాంతి వెతుక్కుంటూ వచ్చాను. నిజంగా ఆయన అందుగా వచ్చారు, అందరికీ మనశ్శాంతినివ్వడానికి వచ్చారు, పరబ్రహ్మంగా కనపడడానికి వచ్చారు, ఏకబేరమూర్తిగా నిలబడడానికి వచ్చారు, ధ్రువమూర్తిగా ఉండడానికి వచ్చారు. అందుకని కొల్హాపురంలో లక్ష్ముందయ్యా, ఒక్కడే ఉన్నాను, నాకు ఇంత స్థలం ఇవ్వండి అయ్యా, వెంకటాచలం కొండ మీద ఉంటానన్నారు. అంటే వరాహమూర్తి అన్నారు, యుగధర్మం అయ్యా, స్థలం మౌల్యేన గృహ్యతాం, డబ్బు కట్టి స్థలం పుచ్చుకో అన్నారు. అంటే ఆయన కూడా స్థలాల మగం మొదలుపెట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం మొట్టమొదటి వరాహమూర్తి మొదలెట్టారేమో ఈ దేశంలో. అంటే వెంకటాచలపతి అన్నారు, అయ్యో నేనేమిస్తానయ్యా, లక్ష్మి దగ్గరుందా? కొల్హాపురంలో ఉంది. కొల్హాపురంలో లక్ష్మీదేవి ఉంటే నేను ద్రవ్యం పట్టుకొచ్చి నీకేమివ్వను. అందుకని స్వామి ద్రవ్య రూపంలో నీకొకటి ఇస్తాను. ఏమిటది? ప్రథమం దర్శనం చాస్యాత్. ఎవరైనా ఈ కొండ మీదకి భక్తులు నన్ను దర్శనం చేసుకోవడానికి వచ్చేటటువంటి వారు ప్రథమ దర్శనం నిన్నే చేస్తారు. పైగా నైవేద్యం క్షీరసేచనం, మొదటి నైవేద్యం తండ్రి నీకే చెందుతుంది. మొట్టమొదట పాలు అభిషేకాదులు అన్ని నీకు నిర్వహింపబడతాయి. అర్చన నీకు జరిగిన తరువాత నాకు జరుగుతుంది, నైవేద్యం నీకు జరిగిన తరువాత నాకు జరుగుతుంది. మొదటి దర్శనం నిన్ను చూశాక నన్ను చూస్తారు. అలా వస్తేనే దర్శనం పరిపూర్ణమని ఖాతాలో వేసుకుంటానన్నారు. శ్రీనివాసుడి మాట నిలబెట్టాలంటే ఆయన మాట మనం నిలబెట్టడం కాదు, ఆయన మాట ప్రకారం దర్శనం చేసిన ఫలితం పొందాలంటే ఆదివరాహస్వామి దర్శనం చేసిన తరువాత మాత్రమే వెంకటాచలపతి దర్శనం చెయ్యాలి. లేకపోతే ఆయన వేళ రాత్రి 1 గంటకి కంప్యూటర్లో లిస్ట్ ఒకటి తీసిస్తాడు, నా దగ్గరికి రాకుండా నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు. ఈయన చూసి అటు పేర్లు ఇటు పేర్లు చూసుకుని సీరియల్ నెంబర్ 32 కోటేశ్వరరావు అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చేట చుట్టే అంటాడు, రెడ్డింగ్ తో చుట్టేస్తాడు. అందుకని కుదరదు. అందుకని ముందు అక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. బ్రహ్మశ్రీ హరిప్రసాద్ గారి యొక్క సంకల్ప బలమో, అమ్మవారి నిర్హేతుకమైనటువంటి కృపాకటాక్ష వీక్షణమో, 1000కి మించి పసుపు తాళ్లు పద్మావతి అమ్మవారి గుడి నుంచి తరలి వచ్చాయి. మనకి వస్తే ఆ పసుపు తాళ్లకి ఆ రావడం కూడా ఎంత గొప్పగా వచ్చాయో చూడండి. అవి తీసుకొచ్చేటటువంటి వాళ్ళకి ఏ చేతి సంచిలోనో తీసుకురావాలనేటటువంటి ఆలోచనని కల్పించకూడదా? కాదు. సుందరకాండలో స్వామి హనుమంటారమ్మా, నిన్ను ఎలా తీసుకెడతానో తెలుసా? హవ్యంహుతమివానలా అంటారు. హవ్యవాహనుడు ఏ విధంగా హవిస్సుని దేవతలకి తీసుకెడతాడో అంత పవిత్రంగా తీసుకెళ్తానమ్మా అంటారు. అది తీసుకురావడంలో అందం చూడండి. ఇవాళ అమ్మవారు పెళ్లి బుట్టలో తరలి వచ్చింది. ఆ పసుపు తాళ్లన్నీ కొత్త వెదురు బుట్టల్లో వచ్చాయి. పెళ్లి కూతురు ఎలా వస్తుందో అలాగే వచ్చింది అమ్మవారు. అమ్మవారు రావడం అలాగే వచ్చింది. అనుకోకుండా ఇవాళే అన్నమాచార్య సంకీర్తన విభావరి చేస్తూ శ్రీమతి చావలి సూర్యకుమారి గారు చాలా అద్భుతమైనటువంటి పాట. నిజంగా పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెరమరలేనవ్వేని పెళ్లి కూతురు అని మనకి ముందే పద్మావతి శ్రీనివాసుల పరిణయ ఘట్టాన్ని ఇక్కడ ఈ వేదిక మీద అన్నమాచార్యుల వారి అమృతస్వరంతో ఆలపింపబడినటువంటి ఆ అద్భుతమైనటువంటి కీర్తనని ఆవిడ ఇక్కడ ఆవిష్కరించి మనందరికీ ఒక్కసారి ఆ కళ్యాణ సన్నివేశాన్ని మనోనయనము ముందు గోచరమయ్యేటట్టుగా చేయగలిగారు. అదిగో ఇవాల్టి రోజున ఆ పసుపు తాళ్ళన్నింటికి మళ్ళీ ఇక్కడ ప్రత్యేకం పూజ చేశారు హరిప్రసాద్ గారి దంపతులు. చేసి అందున సహస్రంతో వాటికి పూజ చేసి ఆ పసుపు తాళ్ళన్నింటినీ ఇవాళ పద్మావతి శ్రీనివాసుల పరిణయ ఘట్టాన్ని వివరణ చేయడము పూర్తయిపోయిన తరువాత ఆ పసుపు తాళ్లు మంగళసూత్రాలలో ధరించడం అనేటటువంటిది సువాసినులకు మాత్రమే ఉన్న అధికారము కనుక ఇవాల్టి రోజున సువాసినులకి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం అంతా అయిపోయిన తరువాత సువాసినులై 5వ తలమును కలిగి ఉండి మెడలో మంగళసూత్రం ఉన్నటువంటి తల్లులు మీ అందరికీ కూడా ప్రత్యేకం ఆ పసుపు తాళ్లు ప్రసాదం అందచేస్తారు. అది సువాసినులకు మాత్రమే కేటాయింపబడింది. ఇంకా కథా కార్యక్రమానికి సంబంధించినంత వరకు నిన్నటి రోజున ఆ స్వామి పుష్కరిణి యొక్క వైభవం గురించి, స్వామి పుష్కరిణి స్నానం, సద్గురోః పాదసేవనం, ఏకాదశి వ్రతం చాపి త్రయమత్యంత దుర్లభం అని
ఆ స్వామి పుష్కరిణి యొక్క వైభవం ఎలా ఉంటుందో, ఆ పద్మ సరోవరము యొక్క గొప్పతనం ఏమిటో, పద్మావతి వైభవం ఎలా ఉంటుందో, అమ్మవారు ఆవిర్భవించినటువంటి విధానం ఎట్టిదో, ఆ తల్లి ఎంతటి వాత్సల్య స్వరూపిణో, అమ్మాని పిలిచినంత మాత్రం చేత కదలిపోయేటటువంటి స్వరూపం కలిగిన అమ్మవారి గురించి 4 మాటలు విజ్ఞాపన చేసి, అంతే వాత్సల్య స్వరూపమైనటువంటి శ్రీయపతి వెంకటాచల ప్రభువు గురించి 4 మాటలు చెప్తూ, చిట్ట చివర అనంతాచార్యుల వారి యొక్క వైభవం గురించి 4 మాటలు చెప్తున్నప్పుడు ఉపన్యాసాన్ని పూర్తి చేసే ముందు ఒక విషయాన్ని మీకు మనవి చేశాను. ఆఖరికి భక్తుల చేతిలో దెబ్బలు తినడానికి కూడా పరమాత్మ సిద్ధపడిపోతాడు. అంతటి వాత్సల్యమూర్తిని భీష్ముడు చేసినటువంటి స్థుతిలోని ఒక పద్యంతో ఆ విషయాన్ని పూర్తి చేయడం జరిగింది. అయితే వెంకటాచలంలో అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారి మీద విసిరినటువంటి గుణపం ఇప్పటికీ మీరు దర్శనం చేయవచ్చు. రాజద్వారం దాటగానే మీరు కుడి చేతి పక్కన ఉండేటటువంటి గోడవేపుకి తల ఎత్తి చూస్తే వ్రేలాడుతూ ఒక గుణపం కనపడుతుంది. ఆ గుణపమే అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారి మీద విసిరినటువంటి గుణపం. సరే, ఆ క్యాసెట్లు ఎక్కడ దొరుకుతాయి ప్రసంగాలకి సంబంధించినవి అన్నదానికి సంబంధించి అడ్రస్ చెప్పారు. నేనెన్నడూ ఈ ప్రసంగాలు పైసల కోసమో తాంబూలాల కోసమో చెయ్యలేదు. నేను మనుష్య జన్మ నిత్యాన్ని కనుక నా ఊపిరిని వాక్కుగా మార్చుకుని సార్థకత పొందాలని నాకు తెలుసున్న 4 విషయాలు చెప్పాను తప్ప ఆ క్యాసెట్లని అమ్మి అందులో రూపాయో 10 రూపాయో కోటేశ్వరరావు గారికి తింటున్నారు అనుకునేరు. నేనేమటువంటి ప్రయోజనం ఆశించి చెప్పుకున్నవాడను కాను. 2వ విషయం, పాపం ఆ క్యాసెట్లు చేస్తున్న విశ్వేశ్వర గారు కూడా దాన్ని ఏదో ఒక యజ్ఞప్రసాదంగా అందించాలన్న తాపత్రయంతో చేశారు. చాలా మంది అడుగుతుంటే ఆ అడ్రస్ ఒక్కొక్కరికి చెప్పడం కష్టం కనుక మైక్ లో అనౌన్స్ చేశాం గానీ, ఆ క్యాసెట్లు తప్పకుండా కొనుక్కోండి, తప్పకుండా వినండి, నా క్యాసెట్లు వినండి అని నేను ఎన్నడూ చెప్పను. ఎవరికైనా ఆసక్తి కలిగిన వారు అందులో వినదగిన విషయం ఏదైనా ఉంది అని మీరు ఎవరైనా విశ్వసిస్తే కొనుక్కోవచ్చు. సరే, దానికి సంబంధించి ఆ ప్రకటనకి సంబంధించిన వివరణ పూర్తయింది. కథాగమనానికి సంబంధించినంత వరకు ఇవాళ పద్మావతి శ్రీనివాసుల యొక్క కళ్యాణ ఘట్టాన్ని వివరణ చెయ్యాలి అని నిన్నటి రోజున సంకల్పం చేసి ఉన్నాం. అసలు వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారం ఏర్పడడానికే ప్రధానమైనటువంటి కారణములు 3 అంటుంది పురాణం. ఒకటి, కలియుగంలో ఉండేటటువంటి మనుష్యులు అల్పాయుర్దాయం కలిగినటువంటి వారు, కలి యొక్క ప్రభావం చేత పుణ్యకర్మల యందు మనస్సు నిలబెట్టగలిగినటువంటి దారుఢ్యం ఉన్నవారు కాకపోవుట, మహానుభావుడు చంద్రశేఖర పరమాచార్యుల వారు వచించినట్లుగా 18 సెకండ్ల కాలము కూడా పరమేశ్వరుని యొక్క పాదార విందముల యందు నిలకడగా మనస్సును నిలబెట్టగలిగినటువంటి శక్తి కలిగిన వారు కాకపోవుట, యజ్ఞయాగాది క్రతువులను చెయ్యడానికి కావలసినటువంటి ఆర్థిక సమృద్ధి అందరికీ లేకపోవుట, అందుచేత పాపచిత్తులై కలి యొక్క ప్రభావానికి వశులైనటువంటి లోకులను ఉద్ధరించడం కోసమని అవ్యాజ కరుణామూర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుడు వెంకటాచలపతిగా అవతారాన్ని స్వీకరించారు. అది మొదటి కారణం. 2వ కారణం, త్రేతాయుగంలో ఆయన రామచంద్రమూర్తిగా నడయాడినప్పుడు పద్మావతీదేవికి ఇచ్చినటువంటి లేదా వేదవతికి ఇచ్చినటువంటి ప్రమాణాన్ని నిలబెట్టుకోవడం కోసం, వేదవతిని వివాహం చేసుకోవడం కోసమని ఆవిడే పద్మావతీదేవిగా ఆవిర్భవిస్తే ఆ పద్మావతి కళ్యాణం జరగడం కోసమని వచ్చింది 2వ కారణం. 3వ కారణం, తను శ్రీకృష్ణావతారంలో ఉన్నప్పుడు ఏ తల్లి పరవశించిపోయి శ్రీకృష్ణ భగవానుండి పెంచి పెద్ద చేసిందో, అమ్మతనంతో మురిసిపోయిందో, అటువంటి యశోద ఒక కోరిక కోరింది, నీ వివాహం చూడలేకపోయాను కృష్ణ, నీ కళ్యాణం చూడాలనుంది అని అడిగింది. అందుకని తన తల్లి అయినటువంటి యశోద కోరిక తీర్చడం కోసమని ఈ 3 ప్రబలమైన కారణముల చేత వెంకటేశ్వరుడి యొక్క అవతారము ఆవిర్భవించింది అని భవిష్యోత్తర పురాణము, వరాహ పురాణముల యొక్క వచనం. సరే, ఒకనాడు ద్వాపరయుగం పూర్తయి కలియుగం ప్రారంభమైనటువంటి తొలి రోజులలో కలి యొక్క ప్రభావాన్ని ఈ మనుష్యులు ఎలా తట్టుకుంటారని ఆలోచించినటువంటి వారై, మహర్షులకేమి స్వార్థం ఉంటుంది, మహర్షులకు ఉండేటటువంటి కోరిక నిరంతరము జనోద్ధరణమే, ఎలా వీళ్ళని భగవంతుడి వైపు నడిపించాలనేటటువంటి తాపత్రయం తప్ప వారికి స్వార్థ చింతనమేం ఉండదు. అందుకని మహానుభావులు కశ్యపాది మహర్షులు కలిసి ఒక యాగాన్ని గంగానది ఒడ్డిన నైమిషారణ్యంలో ప్రారంభం చేశారు. ప్రారంభం చేస్తే మీకు మొట్టమొదటి రోజునే నేను విజ్ఞాపన చేశాను. చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్లి నారదుడు కలియుగంలో ఉండేటటువంటి జనులు పడుతున్న బాధల్ని వివరణ చేస్తే
శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరుడిగా అవతారాన్ని స్వీకరించి జనుల్ని ఉద్ధరించడానికి కావలసినటువంటి ప్రాతిపదికని నిర్మించడం కోసమని నారద మహర్షి ఆ యజ్ఞభూమికి వెళ్ళారు. వెడితే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నారద మహర్షికి స్వాగతం పలికారు. మూర్తీభవించినటువంటి జ్ఞానం. నారద మహర్షి యొక్క పేరు తలుచుకుని ఆయన పాదములకు నమస్కారం చేసినంత మాత్రం చేత అజ్ఞానాంధకారము పటాపంచలైపోతుంది. అందుకని అదిగో అటువంటి వాడు కనుక ఆయన రాగానే అందరూ లేచి ఆయనకి నమస్కరించారు. మహానుభావుడు నారదుడు ఒక ప్రశ్న వేశారు. కో భుంక్తే యజ్ఞఫలం కోవా అధ్యక్షస్థ దేవత అని అడిగారు. మీరు యజ్ఞం చేస్తున్నారు కదా, ఈ యజ్ఞము యొక్క ఫలమును తీసుకునేటటువంటి వాడెవరు? పైగా ఈ యజ్ఞమునకు ఆధ్యక్షం వహిస్తున్నటువంటి స్వరూపం ఎవరిది? అటువంటి వాడెవరో నిర్ణయించుకోకుండా మీరు ఈ యజ్ఞం చేయడం అంత సమగ్రత కనపడదు. అందుకని ఇక్కడ అత్రి, వశిష్ఠుడు, భృగువు మొదలైనటువంటి మహర్షులు ఉన్నారు కనుక మీలో ఎవరైనా ఒక మహర్షి బయలుదేరి 3 లోకములు తిరిగి 3 లోకములలో ఉండేటటువంటి 3 మూర్తులలో సాత్వికమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడై సత్వగుణ ప్రధానుడై ఈ యజ్ఞ ఫలాన్ని స్వీకరించడానికి అధికారం ఉన్నవారెవరో నిర్ణయిస్తే బాగుంటుంది అన్నారు. సరే నేను నిర్ణయిస్తానని భృగువు బయలుదేరాడు. అసలు అదే చాలా విచిత్రం. కలియుగ ప్రారంభం ఇంకింతకన్నా ఏం కావాలి? 3 లోకములకు 3 కాలములకు 3 రూపములకు మూలమగచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే ఫలనయన అంటారు పోతన గారు. ఒక బ్రహ్మమే 3 రూపములను పొందుతోంది. ఏకస్త్వమేవ బహుధా భవభాసిలోకే నిశ్శంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ అంటారు. ఉన్న ఒకే పదార్థం సృష్టి చేసినప్పుడు బ్రహ్మగా, స్థితికారుడైనప్పుడు శ్రీ మహావిష్ణువుగా, లయకారకుడైనప్పుడు పరమేశ్వరుడిగా 3 రూపములుగా భాషిస్తున్నటువంటిది మాత్రం పదార్థము తత్వరీత్యా ఒక్కటే పదార్థం. ఆ పదార్థంలో పైకి సత్వముగా కనపడినటువంటి దాని లోపల ఒకనాడు తమస్సు కనపడచ్చు, తమోస్వరూపంగా కనపడిన దాంట్లో సత్వగుణం కనపడచ్చు. దీని గురించి చంద్రశేఖర పరమాచార్యుల వారు మహాద్భుతమైనటువంటి అనుగ్రహ భాషణం చేసి ఉన్నారు ఒకనాడు కాంచీపురంలో. ఇందుచేత పరమశివుడు తమోగుణ ప్రధానుడని చెప్తారు. నిజంగా ఆయన తమోగుణ ప్రధానుడా? తమోగుణ ప్రధానుడైతే ఆయన ఏం నల్లగా ఉన్నాడా? ఆయన తెల్లగా ఉంటాడు. పైగా శాంతం పద్మాసనస్థం శిశిరమకుటం పంచభక్త్రం త్రినేత్రం శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగుం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం అంబికా వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. నిరిసిపోయేటటువంటి పరమశివుడు చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోత్థ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్య సారేహరే మోక్షార్థం కురుచిత్త వృత్తిమలాం అంతైస్తు కింకర్మభి అంటారు శంకర భగవత్పాదులు. ఏ మహానుభావుడి పాదములు స్మరించినంత మాత్రము చేత శృతి స్మృతి పురాణములు ఏ విధమైనటువంటి అయోమయం లేకుండా భాషిస్తాయో అటువంటి మహాపురుషుడైన శంకర భగవత్పాదుల చేత ప్రార్థింపబడిన పరమశివ స్వరూపం తమోగుణ భూయిష్టమా? కాదు. లయకారకుడంటే ఆయన అజ్ఞానాన్ని తీసి జ్ఞానం ఇవ్వగలిగినటువంటి స్వరూపం. కానీ కలియుగ ప్రారంభంలో వచ్చిన వింత చూడండి. పరమాత్మ స్వరూపంలో గుణాధిక్యాన్ని నిర్ణయించడానికి భృగువు బయలుదేరాడు. అరికాలులో కన్నున్నవాడు కనుక బయలుదేరి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. సత్యలోకానికి వెళ్లి చూశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు 4 ముఖములతోటి వేదమును గానం చేస్తున్నారు. ఒక పక్క సరస్వతీదేవి వీణ మీటుతోంది. చుట్టూ మహర్షులందరూ కూర్చుని ఉన్నారు. బ్రహ్మగారు మధ్య మధ్యలో ఆ వేద మంత్రములకు ఉండేటటువంటి వ్యాఖ్యానములు చేస్తుంటే పరవశులై వింటున్నారు. అటువంటి తత్వస్వరూపాన్ని, ఆ చతుర్ముఖ బ్రహ్మగారి స్వరూపాన్ని చూసిన వాడై భూమి మీద పడి నమస్కారం చేశాడు. నమస్కారం చేసిన వాడికి ఉండవలసిన లక్షణం ఏమిటి? తను ఉద్ధరింపబడడం. కానీ భృగువుకి లోపలున్న కోరిక ఏమిటి? తనని బ్రహ్మగారు గమనించాలి. పడి నమస్కారం చేసినటువంటి భృగువుని చతుర్ముఖ బ్రహ్మగారు చూడలేదని కోపం వచ్చి పతితం స భృగున్ దృష్ట్వా నువాచ వచనం విధిహి అన్నారు. సరస్వతీదేవి వీణ మీటుతుండగా 4 ముఖములతోటి వేదమును ప్రవచనము చేస్తున్నటువంటి వేదగానము చేస్తున్నటువంటి బ్రహ్మగారు కింద పడి నమస్కరించినటువంటి భృగువుని పట్టించుకోలేదు. ఆగ్రహం వచ్చింది. చతుర్ముఖ బ్రహ్మగారికి సత్వగుణం లేదు అన్నాడు అని అక్కడి నుంచి బయలుదేరి ఒక్కసారి కైలాస పర్వతం మీదకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి కైలాస శిఖరం దృష్ట్యా
ఒక్కసారి చూస్తే అక్కడ త్రిలోచనుడైనటువంటి 3 కన్నులున్న మహాదేవుడు అమ్మవారితో కలిసి అభ్యంతర మందిరంలో ఉన్నారు. ఏకాంత మందిరంలో ఉన్నారు. బయటంతా ఎక్కడ చూసినా ప్రమదగణాలు, నందీశ్వరుడు, చండీశ్వరుడు, భృంగీశ్వరుడు, మహానుభావులు అందరూ పరమశివుని యొక్క ఆంతరంగిక భృత్యులు, కింకరులు, కైంకర్యపరులు. వారిని చూశారు. లోపల ఉండేటటువంటి పార్వతీ పరమేశ్వర సందర్శనార్థి అయి ఏకాంత మందిరంలోకి వెళ్ళారు. అమ్మవారితో క్రీడిస్తున్నటువంటి అయ్యవారిని చూశారు. చూసి ఇటువంటి ఏకాంత సేవ జరుగుతుండగా, ఏకాంత మందిరంలో ఉండగా లోపలికి వచ్చినటువంటి భృగువు వంక పరమశివుడు కొంచెం ఎర్రగా చూశాడు. తప్పు తన మీదున్నా భృగువు పరమశివుణ్ణి చూసి నా వంక ఆదరంగా చూడలేదు కనుక పార్వతీదేవితో వినోద క్రీడలలో మునిగిపోయి ఉన్నటువంటి కైలాసమునందు పరమశివుని యందు సత్వగుణం ఎక్కడున్నదండి అని అక్కడ నుంచి బయలుదేరి వైకుంఠాన్ని చేరాడు. శ్రీవైకుంఠంలో ఎక్కడ చూసినా మహానుభావులందరూ మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం ఆయన్ని తలుచుకుని మనసులో సంతోషపడిపోతూ గోవిందా 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 అనుకుంటూ ఆయన యొక్క నిత్య నిరంతర కైంకర్యం చేసేటటువంటి ఆదిశేషుడు, గరుత్మంతుడు మొదలైనటువంటి వారందరూ ఉన్నారు. చూశారు. స్వామి ఆ శేషపాన్పు మీద పడుకుని ఉన్నారు. అమ్మవారు పాదముల యొక్క తలమున కూర్చుని ఆ 2 కాళ్ళని తన యొక్క ఎర్రటి చేతులతో అమ్మవారు ఒత్తుతోంది. ఆ ఒత్తుతుండడంలో శ్రీ మహావిష్ణువు కన్నులు మూసుకుని ఉన్నారు. అమ్మవారు పరవశంగా ఆ కాళ్ళు ఒత్తడం మొన్నటి రోజున మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. అమ్మవారు కాళ్ళు ఒత్తడం అంటే ఏదో కాళ్ళు ఒత్తడం కాదు. శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని 9 భక్తులైతే అందులో పాదసేవనం అంటే మా తల్లి లక్ష్మీదేవినే చెప్తారు. లక్ష్మీ మహీతనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిలసాంద్రరాగౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అసలు ఇంకొక రహస్యం, అసలు అమ్మవారి యొక్క నొసటన ఉన్నటువంటి కస్తూరి తిలకం పడనటువంటి రూపంతో స్వామివారి యొక్క పాదములు ఎన్నడూ దర్శనం. బలి చక్రవర్తి అంతటి వాడి దగ్గరికి వామనమూర్తిగా బ్రహ్మచారిగా వెళ్లి దానం అడిగితే బలిదైత్యేంద్రకర ద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతాక్షుడు సాచ యోగి సమున సంప్రార్థిత శ్రీదమున్ కలితానం రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నళినామోదము రత్ననూపురము నావేదమున్ పదమున్నన్నారు పోతన గారు. బ్రహ్మచారిగా ఉన్నటువంటి వామనమూర్తి చాపినటువంటి పాదముల మీద లక్ష్మీదేవి నొసటన దాల్చేటటువంటి కస్తూరి తిలకం పరమేశ్వరుడి యొక్క పాదముల మీద ముద్రగా పడింది. సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు వర్ణిస్తారు. అమ్మవారి నొసట ఉండేటటువంటి కస్తూరి తిలకాన్ని దర్శనం చేస్తే చాలు. కస్తూరీ తిలకంచితేందు విలస ప్రోద్భాసి పాలస్థలీం కర్పూర ద్రవమిశ్ర చూర్ణ కపురామోదోల్ల సద్వీటికాం లోలాపాంగ తరంగ తైరితి కృపా సారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు. అటువంటి కస్తూరి బొట్టు అయ్యవారి పాదములకు అంటుకునేటట్టుగా శిరస్సు ఉంచి అమ్మ నమస్కరిస్తుంది. అంతటి మహాపతివ్రతయై నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపద్యే అనిపించుకున్న లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క పాదములు ఒత్తుతుంటే భృగువు లోపలికి వెళ్ళారు. చూశారు. ఇక్కడ కూడా భార్య చేత సేవింపబడుతూ పరవశించిపోతున్నటువంటి వాడే తప్ప వచ్చినటువంటి భక్తుల్ని ఆదరించే లక్షణం ఉన్నవాడు కనపడనుకున్నారు. అరే రే, ఇప్పటికే నేను సత్యలోకం దాటాను, కైలాసం దాటాను, అయినా నాకు ఎక్కడా కూడా సత్వగుణం ఉన్నవాడు కనపడలేదు. ఇక్కడికొస్తే ఇక్కడ శ్రీ మహావిష్ణువు అదే తాదాత్మ్యతలో ఉన్నారనుకున్నారు. ఒక్క ఉదుటున తన కాలిత్తి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద తన్నారు. తంటే శ్రీ మహావిష్ణువులో ఉండేటటువంటి నాటకీయతని మహానుభావుడు ఆయన ఈ లోకములన్నింటినీ రక్షింపవలసిన వాడు, స్థితికారుడు. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తాడు. ఆయన వెంకటాచలపతిగా కలియుగంలో వచ్చి రక్షించవలసినటువంటి సందర్భం ఏర్పడుతోంది. దానికి ప్రాతిపదికగా దీన్ని వాడుకున్నారు. వెంటనే లేచి అన్నారు, వజ్రాధృఢతరం విద్ది. అయ్యయ్యో, నా శరీరం చాలా కఠినంగా ఉంటుందయ్యా. వజ్రం ఎంత కఠినంగా ఉంటుందో అంత కఠినంగా ఉంటుంది. అటువంటి నా శరీరాన్ని తన్ని నీ పాదం ఎంత సొక్కిపోయిందో
కిమర్థం తాడితం తవాంగ్రి విప్ర తలీనతం. అంత సున్నితంగా ఉన్నటువంటి నీ పాదంతో వజ్రం లాంటి కఠినమైన ఈ శరీరాన్ని తంతే నీ పాదం ఎంత సొక్కిపోయిందో అంటారు. ఎక్కడెక్కడ అజ్ఞానంతో ఎవరు ప్రవర్తించినా వెంటనే ఏం శపించరైనా అవతల వాళ్ళకి పాఠం నేర్పుతారు. జలజాతాసనవాసమాదిసుర పూజాభాజనం వైతనచ్చులతాంతాయుధు కన్న తండ్రి శరమచ్చోవామ పాదంబునం తొలగంతో చలతాంగి అట్లయగు నాథుల్ నేరముల్చేయప్పేరలకంచెందిన కాంతలిందు రుచిత వ్యాపారముల్నెత్తురే నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకపూని తాచిన అది నాకు మన్ననయ చెల్వగు నీపద పల్లవంబు మత్తను పులకగ్ర కంటక వితానము తాకిన సొకునంచు నేననియద అలుక మానవు కదాయికనైన అరాల కుంతలా అని పాదం పట్టుకున్నట్టు పట్టుకుని గర్భభంగం చేశారు సత్యభామాదేవి కానాడు. అలా ఇవాల్టి రోజున అయ్యో స్వామి మీరు వచ్చి నన్ను తంతే వజ్రముతో సమానమైనటువంటి నా వక్షస్థలాన్ని తన్నడం చేత నీ పాదం ఎంత సొక్కిపోయిందో, రండి రెండని గబగబా శేషకల్పం నుంచి కిందకి దిగి ఆయన పాదములు పట్టి ఒత్తినట్టుగా నటించి ఆ భృగువు యొక్క అహంకారమునకు కారణమైన అరికాలిలో కన్నుని చిరిమి వేశారు. చిరిమి వేస్తే భృగువు ఎంత సంతోషపడిపోయాడో తన్ను ఆదరించారు శ్రీ మహావిష్ణువు. గబగబా బయలుదేరి ఆ యజ్ఞవాటికి వెళ్ళారు. సత్వగుణ ప్రధానుడైన వాడు శ్రీ మహావిష్ణువే అని తన నిర్ణయాన్ని తెలియచేశారు. కానీ అక్కడ నిర్ణయం కన్నా దాని యొక్క ఫలితము శ్రీ మహావిష్ణువు శ్రీవైకుంఠం నుంచి బయలుదేరి వచ్చి వెంకటాచలంలో భూలోకంలో విడిది చేయడమా? ఏది దానికి కావలసిన ఫలితం? అసలు ఫలితం అది. దీనికి అక్కసు పొందింది ఎవరో తెలుసా అండి? అమ్మవారు పొందింది. ఏమయ్యా ఎంత పనిచేశావు? లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం అంటారు. తెల్లవారు లేస్తే నేను నీ వక్షస్థలమునందు నివాసములో ఉంటాను. శ్రీరంగ హర్మ్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రీయమాశ్రయామహ అని భక్తులు నన్ను ప్రార్థన చేస్తారు. నిరంతరము నీ వక్షస్థలములో కొలువై ఉంటాను. అటువంటి నన్ను ఒక జడధారి, ఒక ముని నేను ఉండే ప్రదేశాన్ని తన పాదంతో తన్నాడా. తంతే నువ్వైనా అదేమయ్యా నా వక్షస్థలములో తంతావా అని శపించడం మాని, అయ్యయ్యో వజ్రాభ్యురతరం విద్ధి మచ్చరీరం ద్విజోత్తమ, నా శరీరం చాలా వజ్రంలా కఠినంగా ఉంటుందని ఆ పాదములు పట్టి ఒత్తుతావా? ఎంత పని చేశావయ్యా? నేను ఉండేటటువంటి ఆవాసములు తన్నడం చేత నాకు అవమానం జరిగింది, నేను వెళ్ళిపోతున్నాను వైకుంఠం నుంచి. మీరు ఆ సన్నివేశాన్ని చూడాలంటే నేను ఇలా అన్నానని అనుకోకండి, శోభానాయుడు గారి నాట్యమే చూడాలి. మహాతల్లి నటరాజస్వామి వారి అనుగ్రహం, స్వామి నేనుండ వైకుంఠమందు అంటూ చేస్తారు. నిజంగా దానికి ప్రియా కార్తికేయన్ ఆవిడ శ్రీ మహావిష్ణువు వేసేవారు. నిజంగా ఎంత అలక తీర్చడానికి ప్రయత్నిస్తారో లక్ష్మీ శ్రీనివాసుల్ని కట్టెదుట నిలబెట్టేస్తారంతే మహాతల్లి. నటరాజోపాసనం స్వామి నేనుండ వైకుంఠమందు అని అల్లరి చేసి మొత్తానికి బయలుదేరుతారు. ఆవిడ ఎందుకో నాకు ఆ విషయం జ్ఞాపకానికి వచ్చింది, స్ఫురణకు, అందుకని మనవి చేశానంటే, ఆ తల్లి లక్ష్మీదేవి నేను ఇక్కడ ఉండనయ్యా, నాకు చాలా అవమానం జరిగింది, అందుకని నేను భూలోకంలో ఉండేటటువంటి కరవీరపురం దివ్యం గచ్చామి గరుడధ్వజ, నేను కరవీరపురానికి వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేస్తాను, అక్కడ ఉండి లోకంలో ఉండేటటువంటి వాళ్ళందరినీ ఉద్ధరింపచేస్తానని, అసలు స్వామి సంకల్పం కన్నా ముందు భూమి మీదకొచ్చి రక్షించడానికి ప్రయత్నించి వచ్చినటువంటి వాత్సల్య స్వరూప ఎవరు? ఇక స్వామి రాలా, అమ్మ వచ్చేసింది. అందుకు కదండి అమ్మ వాత్సల్య స్వరూపిణి. ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. అమ్మ కనుక అయ్యయ్యో వీళ్ళందరూ పాప పంకిలంలో పడిపోతున్నారా, వీళ్ళను ఉద్ధరించాలని అయ్యవారికి అమ్మవారికి భేదం ఉంటుందా? శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాది విరతి ప్రణంతుం స్తుతుం వా కడవ కృత పుణ్య ప్రభవతి అంటారు శంకరులు. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒకటే, వాళ్ళిద్దరూ ఏం విడివిడి ఉండరు. సుందరకాండలో సీతమ్మ తల్లి అంటుంది, శక్త్యా లోభయితున్నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అంటుంది. అందుకే బుద్ధి ఉన్నవాడైతే అనుకల తనుకాండాలింగనారంభ శుంభ
ప్రతిదిశ భుజశాఖ శ్రీసఖానోకహర్తి స్థలనయనగులుచ్చ స్వరపుష్పద్విరేఫ రచయితుమయి లక్ష్మి కల్పవల్లి కటాక్షాన్. అమ్మ నువ్వు ఎప్పుడు మాకు స్వామితో కలిసి దర్శనమివ్వాలమ్మా అని కోరుకుంటాడు. అందుకని ఆ అమ్మ ఒకటి అయ్య ఒకట. అయ్యలో అమ్మని అమ్మలో అయ్యని దర్శించగలిగినటువంటి వాడు ధన్యాత్ముడు. అస్యా దేవ్యా యథారూపమంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్యత యథారూపం తం చేయమసితేక్షణ అని చెప్పగలిగిన హనుమ భవిష్యత్ బ్రహ్మయ్యారు. నేను సీతమ్మని రాముడి నుంచి వేరు చేసి తెచ్చాననుకున్న రావణాసురుడు 10 తలకాయలు పడిపోవడానికి మాత్రమే సిద్ధమయ్యాడు. అందుకని అమ్మ అమ్మే అయ్య అయ్యే, వాళ్ళిద్దరూ ఎన్నడూ విడివడి ఉండరు. కానీ లోకరక్షణ కోసమని ఒక విడంబమును నటించారు. అందుకని అమ్మ బయలుదేరి కొల్హాపురాన్ని చేరుకుని అగస్త్యుని చేత అర్చింపబడుతూ ఆ కొల్హాపుర పీఠంలో శ్రీ మహాలక్ష్మి కొలువయ్యున్నది. ఎంతటి వాడైనా కలియుగంలో ఉండేటటువంటి ధర్మాన్ని చూపించడం అక్కడి నుంచే ప్రారంభం అన్నారు వ్యాఖ్యానంలో. ఇంటిలో ఇల్లాలు లేకపోతే తొందరపడి గొడవబడ్డాడు గాని ఎంతటి వాడికి ఇంటికి వెళ్ళబుద్ధి లేదుట. ఇల్లాలొకటి ఇల్లొకటి కాదు, ఇల్లాలే ఇల్లు. ఇల్లాలు లేని ఇల్లు ఇల్లు కాదు. అందుకని ఇంటికి వెళ్ళబుద్ధి వెయ్యక అంతటి శ్రీ మహావిష్ణువు మొన్నటి రోజున చెప్పాను కదా, కృతే వృషాద్రిం వక్షంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలంతో కలౌ శ్రీవేంకటాచలం నామాని యుగభేదేన శైలాశ్చాస్య భవంతి. యుగాన్ని బట్టి పేర్లు మారుతున్నాయి కానీ ఆయన ఆనందాద్రి, ఆయన క్రీడాద్రి బయలుదేరి దక్షిణ భారతదేశంలో సువర్ణముఖి నది తీరంలో స్వామి పుష్కరిణితో సహా వచ్చి వెంకటాచలం అనేటటువంటి పేరుతో ఆ కొండ స్థిరపడిపోయి అక్కడ ఉండిపోయింది. అందుకని మహానుభావుడు ఇంతకుముందు అనేక రూపములను ధరించినటువంటి వాడు ఇవాళ కలియుగంలో పాపజీవనులైనటువంటి మనుష్యుల్ని ఉద్ధరించడం కోసమని వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. అంతకు ముందున్న దశావతారాలు ఎవరివి? ఆయనవి. ఈ వెంకటేశ్వరుడిగా ఎందుకు వచ్చాడు? మనందరినీ ఉద్ధరించడం కోసమని వైకుంఠాన్ని విడిచిపెట్టి మహానుభావుడు వెంకటాచల పర్వత శిఖరములను చేరినటువంటి వాడై అక్కడ ఉన్నటువంటి ఒక తింత్రిణీ వృక్షం, అది నీడ తిరుగని చింత చెట్టు అని పిలిచేవారు దాన్ని. సూర్యుడు తూర్పు నుంచి పడమరకి ప్రయాణించినా దాని నీడ వేపు పడడానికి ఉండేది కాదుట, దాని నీడ దానిలోనే విస్తరించి ఉండేదిట. అంత పెద్ద చింత చెట్టు. ఆ తింత్రిణీ వృక్షం కింద ఒక పెద్ద పుట్ట, ఆ పుట్ట లోపలికి చేరి ఆ వాల్మీకమునందు ఉన్నవాడై మహానుభావుడు కలియుగంలో ఉండేటటువంటి జనుల్ని ఉద్ధరించడం కోసం తాను ఆనంద నిలయ విమానంలో వెంకటేశ్వరుడిగా అభయముద్ర వరముద్ర పట్టడానికి సిద్ధపడిన వాడై దానికి కావలసిన ప్రాతిపదికని ఏర్పాటు చేసుకున్నవాడై ఆ వాల్మీకమునందు చేరారు. కానీ తల్లడిల్లిపోయిన వారెవరు? వైకుంఠము నుంచి బయలుదేరి శ్రీ మహావిష్ణువు భూలోకానికి చేరుకున్నారు. ఏమో మా స్వామి ఎలా ఉన్నారు? భక్తికి ఆర్తి అంటే అదేనండి. భక్తి అంటే ఏమిటి? రిచువలిస్టిక్ భక్తి వేరు, ఆర్తితో కూడిన భక్తి వేరు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతి గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతి కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతి భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అంటారు శంకరులు శివానంద లహరిలో. ఆ భక్తి ఉన్ననాడు ఆ ఆర్తి ఉంటుంది. కుడి ఎడమలు తెలియవు. నేను ఇది చెయ్యడమా చెయ్యకపోవడమా తెలియదు. కృష్ణ పరమాత్మ చేత తాము రక్షింపబడాలా, తాము కృష్ణ పరమాత్మని రక్షించాలా? గోపికలు ఏం చేశారు? పూతనా సంహారం జరిగినప్పుడు అంత పెద్ద పూతన శరీరం మీద కృష్ణ పరమాత్మ పడుకుని ఆడుకుంటుంటే నేలంకూలిన మేటి పెందురముపై నిర్భీతి క్రీడించునో బాలారమ్మని మోపు చేర్చుకొని సంస్పర్శించి ఆరార్చుతున్ గోలాంగూలము తిప్పి గోరజములం చల్లించి గోమూత్రమున్ చల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులన్. ఎవరి చేత పూతన సంహరింపబడిందో వాణ్ణి వాళ్ళెత్తుకుని ఆయన నామాలే కేశవ గోవింద నారాయణ మాధవ ముకుంద అదోక్షజ అని నామాలు చెప్తూ ఆవు పేడ తెచ్చి ఆయన ఒంటికి రాస్తూ నీ భుజములను రక్షించుగాక, నీ కడుపు రక్షించుగాక, నీ పాదములు రక్షించుగాక, నీ కాళ్ళు రక్షించుగాక అని రక్షకుడికి రక్ష పెట్టారు. ఇది కుడి ఎడమలు తెలియనటువంటి భక్తి. అందుకని ఆ భక్తి లేనప్పుడు ఎన్ని చేసి ఏం ప్రయోజనం? అందుకే శంకరులు శివానంద లహరిలో వాత పెట్టి మాట్లాడతారు. ఎవడికి కావాలరా నీకు భక్తి లేనప్పుడు? నువ్వు అది లేదా నీ దగ్గర
అది లేనంతసేపు నువ్వు ఎంతటి వాడివని చెప్పుకో, దాని గురించి పరమాత్మకేం లెక్కలేదు. ఆ భక్తి కావాలి. అందుకే అంటారు ఆయన, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మచికత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్త పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రూదయమిహకించేన వపుష. అందుకని స్వామి నేను కొండనవని, గట్టునవని, ఏటినవని, చెట్టునవని, పిట్టనవని, పుట్టనవని, పావునవని, పశువునవని, మనిషినవని, దేవతనవని. కర్మానుగుణంగా వచ్చేటటువంటిది ఉపాధి. ఉపాధి లోపల ఉండేటటువంటి జీవుడికి ఉండవలసినటువంటిది భక్తి. ఆ భక్తి లేనినాడు చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి సప్త ధాతువులతో నిర్మింపబడిన ఈ శరీరం ఎందులో చూసినా ఒకటే. అందుకని తండ్రి నాకు కావలసినది ఏ ఉపాధి అని నేను అడగను, నీ పాదముల యందు నిరంతర భక్తిని కటాక్షించమని అడుగుతారు. అందుకని అదిగో అటువంటి భక్తి తత్పరత కలిగిన వాడు కనుక స్వామి యందు బ్రహ్మగారు ఆర్తి పొందాడు. తన పుట్టిల్లెద పొమ్మటంచునజుడు తన్నాభి పంకేరుహంబు నిరీక్షించి నటించి తత్పాద శేచనముంచేసే కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించదేవనదిగా విశ్వాత్మ కీర్తిప్రభం అంటారు అష్టమస్కంధంలో పోతన గారు. ఒక్కసారి శ్రీ మహావిష్ణువు పాదం వామనావతారంగా ఉన్నప్పుడు పైకి వెడుతుంటే పొంగిపోయాడు సత్యలోకంలో ఉన్న బ్రహ్మగారు. ఆయన నాభికమలంలోంచి నేను పుట్టాను, మా నాన్నగారి పాదం పైకొస్తోందని పరుగు పరుగున పైకొచ్చే కమండలంలో నీళ్లు చేసి ఆ కాళ్ళు కడిగారు. ఇది భక్తి. అందుకని తల్లడిల్లిపోయాడు బ్రహ్మగారు, తల్లడిల్లిపోయాడు పరమశివుడు. ఇద్దరూ కలిసి బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళారు? అమ్మ అనుగ్రహం లేకుండా ఏదీ జరగదు. అందుకని అమ్మ దగ్గరికి వెళ్ళారు కొల్హాపురం. అమ్మా నీ మీద బెంగతో బయలుదేరాడమ్మా స్వామి, వెంకటాచలం చేరాడు. చేరి ఎక్కడున్నాడు? తపస్సులో ఉన్నాడు. తిన్నాడో తినలేదు. ఆర్తి కలిగిన వాడు ముందు అనే మాట ఏమిటో తెలుసా అండి? రాత్రి ఏసీ రూమ్ దొరికిందో దొరకలేదు, మా అబ్బాయి బాగా రాత్రి నిద్రపోయాడో నిద్రపోలేదు, మా అబ్బాయికి ఇస్త్రీ బట్టలు దొరికాయో దొరకలేదు అందో అమ్మ. అమ్మ ఏమంటుంది? పిల్లాడికి కడుపు నిండా అన్నం దొరికిందో దొరకలేదు, వాడికి పాపం అన్నం పెడుతున్నారో పెట్టట్లేదో, కొత్తగా ఆర్ఈసీలో సీట్ వచ్చి పిల్లాడిని పాట్నాలో జాయిన్ చేశారనుకోండి, అక్కడ అలవాటు ఒకవేళ రోజు పూరీలే పెడతారంటారా, చపాతీలే పెడతారా? పిల్లాడికి వేడి చేసేస్తుందేమోనండి, వాడికి వేడి చేస్తే దగ్గొస్తుంది. 4 ఏళ్ల ఇంజనీరింగ్ ఎప్పటికి పూర్తవుతుందండి? వాడికి పాపం అన్నం అంటే ఎంత ఇష్టం, వాడికి వంకాయ కొత్తిమీర కారం పెడితే ఎంత ఇష్టం, ఇవాళ కూర వండాను, అసలు నోట పెట్టబుద్ధి అయ్యట్లేదు, నాకు వాడే కనిపిస్తున్నాడు అంటుంది. ఆర్తి కలిగిన చోట ముందు జ్ఞాపకం వచ్చేది వాడు తింటాడా తినడా, పరమేశ్వరుడు తింటాడా? ఏది కావలసింది? పత్రం, పుష్పం, ఫలం, తోయం. నువ్విచ్చేదేమిట్రా? యోమే భక్త్యా ప్రయచ్చతి, అది నా సృష్టి. యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధర తావత్వం సర్వత్వం స్వామిత్వం అనువర్తయ అంటాడు భరతుడు. నాదా స్వామిది, ఇదంతా నీది. సూర్యచంద్రులు ఎంతకాలం ఉంటారో, ఈ కాలచక్రం ఎంతకాలం తిరుగుతుందో అంతకాలం నువ్వు స్వామివి. నీకు నేను భృత్యుణ్ణి, నీ కింకరుణ్ణి, నీ సేవకుణ్ణి, నీ పుత్రుణ్ణి, నీ భక్తుణ్ణి. నీది నాకిచ్చి నేను ఆనందం అనుభవిస్తే నా ఆనందమును చూసి నువ్వు ఆనందించావు. ఇది నువ్వు పరాత్పరుడివి కనుక, నువ్వు తండ్రివి కనుక నీ లక్షణం తండ్రి అన్నారు. అందుకని ఆయన యందు ప్రేమ కలిగిన వాడు కనుక బ్రహ్మగారు బయలుదేరారు, పరమశివుడు బయలుదేరాడు. వెళ్ళారు అమ్మ దగ్గరికి. అమ్మా స్వామి వెంకటాచలం చేరారమ్మా, స్వామికి కడుపు నిండా పాలివ్వాలని కోరిక. పుట్టలో కదా ఉన్నారు తపస్సులో, అందుకని అమ్మా ఒక చిన్న ప్రణాళిక చెప్పమ్మా అన్నారు. బ్రహ్మాద్యేను శివో వత్సో గోపాలి కమలాలయ. బ్రహ్మగారు ఆవుగా మారిపోయారు, పరమశివుడు దూడగా మారిపోయారు. అమ్మవారు శ్రీ మహాలక్ష్మి ఈ ఆవుని దూడని అమ్మేటటువంటి ఒక గోపాల బాలికగా మారిపోయింది. ముగ్గురు కలిసి నారాయణపురం వచ్చారు. ఆ ఆవుని తీసుకెళ్లి ఇంకో చోట అమ్మకూడదా? ఆర్తి ఏమిటి? ఆ వెంకటేశ్వర స్వామి వారికి పాలివ్వాలి నేర్పుతోంది మనకు అసలు పురాణం. నువ్వు ఏమిటిస్తావు? నువ్వు ఇవ్వగలిగిందేం లేదు. ఏమిటి చూస్తాడు సర్వేశ్వరుడు? నీ ఆర్తి చూస్తాడు. స్వామి నువ్వు ఇది తినాలి అని నువ్వు తాపత్రయపడ్డావా? అందుకే నైవేద్య మంత్రం అంత జాగ్రత్తగా నడిచింది. ఏ స్వామి తిను అని అక్కడ పళ్ళెం పెట్టేసి వదిలేయకూడదా? అలా పెట్టరు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ అని ఆ పంచవ్యాహృతులతో ఆ మంత్రం చెప్పి స్వామి గబగబా తినకు, గబగబా తింటే నీకు వెక్కిళ్ళు వస్తాయి తండ్రి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, కొద్ది కొద్దిగా నీళ్లు తాగు, వెక్కిళ్ళు రాకుండా తిన్నావా? పూర్తిగా తిన్నావా తండ్రి? ఇదిగో ఉత్తరాపోసనం సమర్పయామి, మళ్ళీ చక్క కడుపు నిండా నీళ్లు తాగు. తాగావా?
పదార్థం తిన్నావు కదా చేతులు కడుక్కోవద్దు, దా చాపు. హస్తౌ ప్రక్షాళయామి, చేతులు కడుక్కో. పాదౌ ప్రక్షాళయామి, కాళ్ళు కడుక్కో. ఉత్తరీయం తీసి స్వామి ఇదిగో చేతులు తుడుచుకో, కాళ్ళు తుడుచుకో అని ఆయన తుడుచుకుంటారా? పాదములను ఆర్తితో ఒత్తి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని మంచినీళ్ళు ఇచ్చి స్వామి తాంబూలం సమర్పయామి. వేసుకున్నావా తాంబూలం? తాంబూలారుణ పల్లవాదరయుతే తటంకహరాన్వితే వీణానాద నిమీలితార్థనయనే విప్రస్థ చూలింబరే. అమ్మా నువ్వు తాంబూలం వేసుకుని ఎర్రటి నోటితో కొద్ది కొద్దిగా నీళ్లు తాగు. వెక్కిళ్ళు రాకుండా తిన్నావా? పూర్తిగా తిన్నావా తండ్రి? ఇదిగో ఉత్తరాపోసనం సమర్పయామి. మళ్ళీ చక్క కడుపు నిండా నీళ్లు తాగు. తాగావా? పదార్థం తిన్నావు కదా చేతులు కడుక్కోవద్దు, దా చాపు. హస్తౌ ప్రక్షాళయామి, చేతులు కడుక్కో. పాదౌ ప్రక్షాళయామి, కాళ్ళు కడుక్కో. ఉత్తరీయం తీసి స్వామి ఇదిగో చేతులు తుడుచుకో, కాళ్ళు తుడుచుకో అని ఆయన తుడుచుకుంటారా? పాదములను ఆర్తితో ఒత్తి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని మంచినీళ్ళు ఇచ్చి స్వామి తాంబూలం సమర్పయామి. వేసుకున్నావా తాంబూలం? తాంబూలారుణ పల్లవాదరయుతే తటంకహరాన్వితే వీణానాద నిమీలితార్థనయనే విప్రస్థ చూలింబరే. అమ్మా నువ్వు తాంబూలం వేసుకుని ఎర్రటి నోటితో సగా ఉంటే ఆ వీణ మీద పాట వింటూ నువ్వు సంతోషంగా ఇలా తల కదిపితే ఈ చెవితాటంకములు అటు ఇటు ఉగితే అవి మళ్ళీ పద్మాల లాంటి పద్మరాగమణులతో సమానముగా పోల్చడానికి వీలు లేనటువంటి గొప్పతనం కలిగినటువంటి నీ బుగ్గలలో ప్రతిఫలిస్తుంటే స్ఫురద్గంధాభోగ ప్రతిఫలిత తాటంక జుగనం చతుశ్చక్రం మన్యే తమముఖమిదం మన్మధరదం యమారుహ్యదృహ్యత్కవనిరమత్యేందు చరణం మహావీరో మార ప్రమదపతయే సంగీతవతే అంటారు శంకరుల సౌందర్యలహరిలో. అలా అమ్మ తాటంకములు ప్రతిఫలించి బుగ్గల్లో కనపడుతుంటే అమ్మా నీ నోటి వంక చూశానమ్మా, అయ్యగారి నోటి వంక చూశానమ్మా, నా కనురాపు తగిలిందేమో. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయే దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని నీరాజనమిచ్చి తొందరగా నన్ను నీలో కలుపుకోమని ఆర్తి చెందినటువంటిది భక్తి. అందుకని అదిగో అంతటి భక్తితో బయలుదేరారు మహానుభావులు. అందుకొచ్చారు నారాయణపురం. ఆవును అమ్ముకోవాలంటే ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఇంత భరతఖండంలో నారాయణపురంలోనే అమ్ముకోవాలా? ఇది నేర్పింది మనకి పద్మావతి శ్రీనివాసుల పరిణయం. అంటే అప్పుడెప్పుడో పద్మావతి శ్రీనివాసులు పెళ్లి చేసుకున్నారు, మనకి ఎందుకంటే అది దాని గురించి కాదు. ప్రతి చిన్న విషయంలో నువ్వు ఎలా బతకాలో, ఎలా సర్వేశ్వరుణ్ణి చేరుకోవాలో నేర్పారు పెద్దలు. మీరు నేర్పకపోతే వీళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇది వాళ్ళ తాపత్రయం. అవతారము ఏర్పడి ఆనంద నిలయములోకి స్వామి చేరే వరకు కావలసినటువంటి ఘట్టాన్ని పోషిస్తారు అందరూ. అందుకని మనకి తెలియక శివుడొకడు కేశవుడొకడు అనుకుంటాం. అసలు శివకేశవులకి బ్రహ్మగారికి భేదం ఉందా? శ్రీ మహావిష్ణువు పని మీద బయలుదేరితే ముందు వెనకాతలు వచ్చి ఉపకరించేవారు బ్రహ్మగారు, పరమశివుడే. పరమశివుడు పని మీద పెడితే వెనకాతలు వచ్చేది శ్రీ మహావిష్ణువే. ఆయన వెంకటాచలంలో కూర్చుంటే రుద్రాంశ సంభూతుడైనటువంటి హనుమగా క్షేత్రపాలకుడై ఆయన ఉంటారు. ఎక్కడైనా పరమశివుడు లోపల కూర్చుంటే నృసింహమూర్తి అయి బయట క్షేత్రపాలకుడిగా ఈయన ఉంటారు. ఈ శివుడొకడు కేశవుడొకడు అనుకున్నవాడు అజ్ఞాని తప్ప మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు మూలమకు చుభేదమకు చుతుది కవేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన. ఉన్నది ఒక్కటే పదార్థం, అది మూడుగా భాషిస్తోంది. కానీ ఇది తెలియడానికి స్వామిని కృప కలగాలో, కలగకుండా దొరుకుతుందా? లంపటము నివారింపను సంపద కృప చేయ జయము సంపాదింపను సంపెడి వారి వధింపను సొంపారగనికి చెల్లు సోమర్థనరా. స్వామి ఈ జ్ఞానం కలగాలన్నా చంపే మృత్యువు వెంటొస్తుంటే దాన్ని చంపబడేది శరీరం తప్ప చంపబడేది ఆత్మ కాదని, ఆత్మ పరమాత్మ స్వరూపమని జీవ బ్రహ్మైక్య సిద్ధిని ఇయ్యగలిగిన వాడివి, జ్ఞానమునందు నిలబెట్టగలిగిన వాడివి, అద్వైతమును ఆవిష్కరింపగలిగిన వాడివి, అద్వైతానుభవమును పొందించగలిగిన వాడివి, నువ్వు తప్పెవరున్నారు అని శరణాగతి చేస్తారు. అందుకని అదిగో అటువంటిది ఆ స్వరూపం కనుక, ఆ జ్ఞానం ఉన్నవారు కనుక, ఆ భక్తి ఉన్నవారు కనుక మనం ఎలా ప్రవర్తించాలో నేర్పాలి కనుక బ్రహ్మగారు ఆవయ్యి వచ్చారు, పరమశివుడు దూడయ్యి వచ్చారు. వచ్చి అందంగా ఉన్న ఆ ఆవుని దూడని చోళరాజు గారి యొక్క ప్రాంగణం ముందు పెట్టి అమ్మవారు అమ్మడం మొదలుపెట్టింది. ఇంకా తల్లే వచ్చి ఆవుని దూడని అమ్మితే దానికి ఎంత అందం వస్తుందో చూడండి. ఆ చోళరాజు చోళరాజ పత్ని చూశారు, ఆవుని దూడని చూసి మురిసిపోయారు, కొనుక్కున్నారు. కొనుక్కుని విడిచిపెట్టలేదు. ఆ గోవుల్ని కాపాడేటటువంటి వాడు, దాన్ని పొలానికి తీసుకెళ్లి మేపేటటువంటి వాడు, గో సంరక్షకుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన్ని పిలిచారు. పిలిచి ఒక మాట చెప్పారు, ఏమో ఈ ఆవు ఎంత పెద్ద స్తన్యముతో ఉందో చూశావా, పొదుగు చూశావా, దాని శిరములు చూశావా, ఈ ఆవుని దూడని బహుజాగ్రత్తగా కాపాడన్నారు. ఇన్ని పాలిస్తోందని ఆ పాలని చూసుకుని మురిసిపోయారు.
ఆవుని దూడని ఆయనకు అప్పచెప్పారు. అమ్మ మళ్ళీ కొల్హాపురం వెళ్ళిపోయి కొల్హాపురం పీఠంలో అమ్మవారు చేరిపోయింది. ఈవిడి బ్రహ్మగారి తాపత్రయం పాపం. ఎక్కడున్నారో స్వామి వెతుక్కోవాలైన. ఎక్కడుంటాడు? అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నవాడు ప్రకటముగా ఎక్కడున్నాడు? కరెంటు లేదా? ఆ వైర్ల నిండా ఉంది. ప్రకటంగా ఎక్కడుంది? ఆ లైట్ లో ఉంది, ఆ ఫ్యాన్ లో ఉంది, ఈ మైక్ లో ఉంది. ఒక చోట ధ్వనిని ప్రసరిస్తోంది, ఒక చోట వాయువుని ప్రసరిస్తోంది, ఒక చోట కాంతిని ప్రసరిస్తోంది. అదే కదా కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాగుండంలో చంద్రలింగం, ఖాట్మండులో యజమానలింగం. శర్వ, భవ, రుద్ర, ఉగ్ర, భీమ, పశుపతి, మహాదేవ, ఈశానములని అష్టమూర్తులై ఘోరంభాంశనలో నిలోంబర మహార్నాదో హిమాంస పుమాన్ ఇత్యాభాతి చరాచరత్మక విధం యస్యైవ మూర్త్యష్టకం నాన్యకించత విద్యతే వృషతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. అష్టమూర్తి భాషించిన వాడు ఆ పరమాత్మ కాదా? అందుకని అంతటా ఉన్నవాడు ఇవాళ లోకరక్షణార్థమని ఒక వాల్మీకమునందు చేరి ఉన్నాడు. ఆయనని కనిపెట్టి ఆయనకి పాలివ్వడం కోసం ఆర్తితో బయలుదేరి బ్రహ్మగారు వచ్చారు కొండ మీదకి. వచ్చి గోపాలకుడు ఆవుల్ని కాస్తున్నాననుకున్నాడు. ఆయన వెతుక్కుంటున్నాడు పరమాత్మని. వెతుక్కున్నాడు, చేరాడు. ఎక్కడికి చేరాడో అక్షరాలో అక్కడికి చేరాడు. ఆ పుట్ట లోపల ఉన్న తేజస్సు బట్టి గుర్తుపట్టాడు. ఓహో, ఇక్కడ మా నాన్నగారు ఉన్నారు లోపల, మా నాన్నగారికి గుక్కెడు పాలివ్వడం కోసం వచ్చాను నేను అనుకున్నాడు. బహుశ్రద్ధగా ఆ పొదుగు శిరములు ఆ వాల్మీకము యొక్క కన్నము మీదకొచ్చేటట్టుగా నిలబడ్డాడు. భక్తి శ్రద్ధ చూపిస్తుంది. మీరు పెట్టే నైవేద్యం మీకెంత భక్తి ఉందో తెలిసిపోతుంది. మీరు చూపించే ధూపం మీకెంత శ్రద్ధ ఉందో తెలిసిపోతుంది. మీరు పెట్టిన దీపం మీకెంత శ్రద్ధ ఉందో చెప్పేస్తుంది. మీరు చేసిన పుష్పాలంకారం మీ శ్రద్ధ చెప్తుంది. మీరు నిర్మాల్యం తీయడం మీ శ్రద్ధ చెప్తుంది. మా దేవుడి ముందు పూజ చేసిందే కదా, నే కొని తెచ్చిన పూలు అని ఇలా తీసేయండి, విగ్రహాలు కింద పడిపోతాయి. నేను కొన్న విగ్రహమే కదా అని అటు తిరిగి భార్యతో మాట్లాడుతూ ఎడం చేత్తో విగ్రహం నిలబెట్టిన వాడికి భక్తి ఉన్నట్ట. అది విగ్రహం కాదు, నా ఇంటి సింహాసనంలో పరమాత్మ వచ్చి నిలబడ్డారన్నవాడు నిర్మాల్యం తీయడంలో కూడా బహుజాగ్రత్తగా తీస్తారు. ఇవి మా తండ్రి పాదముల యందున్న పుష్పాలు. నేను ఎంత జాగ్రత్తగా తీయాలి, ఏమదృష్టం వీడిది. నిన్న ఉదయం నుంచి ఇవాల్టి ఉదయం వరకు స్వామి పాదాలు పట్టు కూర్చున్నాయా. అందులో మందార పువ్వును చూడండి మీరు. మందార పువ్వు బాగా విచ్చుకున్నప్పుడు పూజ చేశారనుకోండి, దాన్ని చూస్తే ఆ మరునాడు నిర్మాల్యం తీసేటప్పుడు నాకు మందార పువ్వు పూజ చేసి తీయాలనిపిస్తే ఆ పువ్వు తీసేటప్పుడు నిజంగా ఎంత ఆనందం కలుగుతుందో దేనికో తెలుసా అండి? దొరక్క భగవానుడి పాదాలు దొరికినవాడు ఎంత గట్టిగా బిగియార కౌగిలించుకుంటాడో, ఆర్తితో ఉన్నవాడికి అనాథరక్షకుడు ఒకడు దొరికితే వాడిని ఎలా పట్టుకుంటాడో, కారు చీకటిలో కాంతిరేఖ కనపడితే దాని వెంట ఎలా పరిగెడతాడో, అలా ఎన్ని జన్మలెత్తానో అమ్మయ్యా ఇవాళ నేను స్వామిని చేరిపోయానని ఆ మందార పువ్వు ముడుచుకున్నప్పుడు గట్టిగా పట్టుకుంటుంది విగ్రహాన్ని. మీరు ఇలా తీయండి, ముచ్చుక పట్టుకుని విగ్రహం వదులుతుంది. దాన్ని జాగ్రత్తగా విడిపించాలి. ఆ పువ్వుని విడిపించి తీసేటప్పుడు మనస్సుకి ఎంత బాధ కలుగుతుందో. నీకున్న జ్ఞానం నాకు లేదే. ఒక రోజల్లా పట్టుకున్నావు, నీ ప్రాణోత్క్రమణం అయిపోతుంటే, నువ్వు వడిలిపోతుంటే సర్వేశ్వరుడి పాదాలు పట్టుకుని అలా ఉండిపోయావు. నేను ఉండగలనాలా? ఉండలేకే కదా పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేశయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయా పారే త్వాహి మురారి. ఎన్ని జన్మలెత్తానో, ఎందరైవో తల్లులెందరో తండ్రులెందరో తన వారలెందరో సుతులు ముందు చావుందంగ మురియంగనగుని. ఎన్ని జన్మలెత్తామో ఇప్పటికే. ఎంతమంది తల్లులయ్యారో, ఎంతమంది తండ్రులయ్యారో. మకరి తోడపోరు మతంగ విభుని ఒక్కరినిడించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుంటే కుంజరీ యూథంబు మగలు తగులు కారే మగువలకును. అందరూ వెళ్ళిపోయేవాళ్ళే. చిట్ట చివర భార్య ఒక్కతే అక్కడి నుంచి ఉంటుంది. ఒక్కసారి బంధం ఉంది కాబట్టి. నిజంగా శరీరం విడిచిపెట్టి జీవుడు అతికంపి వేగమున పోవుచుండా ఓ నాయనయంచు ఏడ్చు నిజ సుతులు ఆ పుత్రికలు తప్ప కందోగిని భాష్మముల్ నొలుక దుఃఖాంబుది సొచ్చు పత్నియున్ ఖాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తపశంకర. ఎవరొస్తారు? వచ్చేవాళ్ళు ఉంటారా?
కొడుకు శ్మశానం వరకు వస్తాడు, భార్య గుమ్మం వరకు వస్తుంది, ఈ శరీరం కట్టెల్లోకి వెళ్ళిపోతుంది. ఏడుస్తూ చేసుకున్న పాపపుణ్యాల్ని పట్టుకుపోయేవాడు ఎవడైనా ఉంటే జీవుడు ఒక్కడే పోవాలి. కింవానేన ధనేన వాజికరి విప్రాప్తేన రాజ్యేన కిం వా పుత్ర కలత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతై తక్షణ భంగురం సపతిరోత్యాజ్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకరులు. అందుకే ఏ వస్తాయి తండ్రి, నీ పాదముల యందు నిరంతర భక్తిని నాకు కటాక్షించు, నువ్వు నన్ను ఆదుకుంటావంటారు. సరే, అందుచేత బ్రహ్మగారు ఆ పుట్ట దగ్గరికి వచ్చి పాలు విడిచిపెట్టడానికి సిద్ధపడ్డారు. వాల్మీకస్తం హరిజ్ఞాత్వా కుతోష మనసా విధి అన్నారు. పొంగిపోయారట వాల్మీకంలో పరమాత్మని చూడగానే. అసలు ఈ హృదయ గుహనందు పరమాత్మ ఉన్నాడని తెలుసుకోగానే పొంగిపోగలగాలి. ఎక్కడ వెతుకుతారు పరమాత్మని? పొంగిపోయారు. ఎవరు పొంగిపోయారు? రామదాసు గారు పొంగిపోయారు. తారక మంత్రము కొరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా అని, ఇంకా నేను కాలుని దూతల పడనే పడను ఓరన్నా అంటూ చిందులేసేశారు మంత్రోపదేశం జరిగితే. ఇక్కడే ఆత్మగుహలో స్వామి ఇక్కడే ఉన్నాడు రా, ఎక్కడో లేడు. దేహం ఆ లోపల ఇక్కడే ఈ నవరంధ్రములతో కూడినటువంటి శరీరము లోపలే, హృదయ గుహలోనే లోపలే కేవలం నివారస్సు కవర్తన్వి పీతాభాస్వత్యనోపమాగా ప్రకాశిస్తున్నాడు అని తెలియగానే ఇక్కడున్నాడా తండ్రి, బయట వెలుగుతున్నాడని పొంగిపోగలగాలి. వాల్మీకస్తం హరిజ్ఞాత్వా తుతోష మనసా విధి. పొంగిపోయాడాయన. పొంగిపోయి క్షీరధారలతో అభిషేకం చెయ్యాలనుకున్నాడు. లోపలున్నారు స్వామి, ఆయనకి అర్పించాలని తాపత్రయం పుట్టింది. నేర్పారు ఇంటికి పెద్దవారు చతుర్ముఖ బ్రహ్మగారంటే అది లక్షణం. అందుకని బ్రహ్మగారి గురించి ఎప్పుడు చెప్పినా, బ్రహ్మ వాక్కు ఎక్కడొచ్చినా ఎంతటి వారు ఇలా శిరస్సు ఉంచి నమస్కరిస్తారు. కారణం ఏమిటంటే ఆయన సృష్టికర్త, ఇంటికి పెద్దవాడు. ఆయన చేసిన పని ఉత్తరోత్తర ఆదర్శవంతం అవుతుంది. ఆయన క్షీరధారలతో అభిషేకించారు. ఆ పాలు లోపల పడ్డాయి. శ్రీనివాసమూర్తి లోపల ఉన్నటువంటి వెంకటేశ్వరుడు ఆ పాలని తాగుతున్నారు. ఎక్కడో ఆ లోపల పుట్టలో ఉన్నటువంటి శ్రీనివాసుడు తన నోరు తెరిచి పాలని తాగుతుంటే గుటుక్కు 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 గుటుక్కుమని బయట ఆవు శరీరంతో ఉన్నటువంటి బ్రహ్మగారు పొంగిపోయారట. ఎంత పొంగిపోయారో తెలుసా అండి మహానుభావుడు. నల్లని వాణి, ఆ లోపల ఉన్నటువంటి వాడు నల్లటి శరీరంతో వర్షించడానికి సిద్ధపడిపోయినటువంటి మేఘం ఎలా ఉంటుందో అటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు. నల్లని వాణి మేలి చిరునవ్వుల వాణి సురారి గొంతుకల్ గిల్లెడి వాణి కాంతులుకించు కనుంగవ వాణి చుట్టికిన్ చల్లవి వాణి అని ఆయన రాక్షసుల యొక్క శిరస్సులు గిల్లేయడానికి అలవాటు పడిపోయినటువంటి వాడు. అటువంటి వాడు లోపల ఆ శ్రీనివాసుడు కూర్చుని ఆ పాలు తాగుతుంటే పొంగిపోయారట బ్రహ్మగారు. పొంగిపోయి ఆ క్షీరధారలతో ఆయన తాగారు. అంతకన్నా నాకింక ఆనందం ఏం కావాలి అని ఒక్కసారి బయలుదేరి సంతోషంగా పుట్ట దిగిపోయి ఆ దూడతో కలిసి చోళరాజ్యానికి వెళ్ళిపోయారు. ప్రతిరోజు దూడ ఎండిపోతోంది. ఎందుకని? పాలన్నీ శ్రీనివాసుడికి ఇస్తోంది, దూడ ఎండిపోతోంది. ఇది చూసింది చోళరాజు గారి భార్య. ఏమిరా నువ్వు ఆవుని సరిగ్గా కాయడంలా, పాలు తగ్గిపోతున్నాయి, దూడ ఎండిపోతోంది, జీతమా పుచ్చుకుంటున్నావు, ఆవునా కాయట్లేదు. రాజుగారికి ఆగ్రహం వచ్చింది. రాజుగారి భార్యకి ఆగ్రహం వస్తే రాజుగారికి ఆగ్రహం రాదు, రాజుగారికి కోపం వచ్చింది. ఎవడైనా భక్తి వైపు తిరిగితే కలియుగంలో మొట్టమొదటి ఇంట్లో వాళ్ళకు వచ్చే కోపం ఎప్పుడు వస్తుందంటే, వాడు వెళ్ళరాని చోట్లకి వెళ్ళినప్పుడు అలా ఆయన మారితే బాగుందని భగవంతుడి కాళ్ళట్టుకు పూజ చేస్తారు. వాడు మారి రోజుకో 2 మాటలు గుళ్ళోకి వెళ్ళాడు అనుకోండి, ఏమిటో ఈ వయస్సు నుంచి ఈయనకి గుళ్ళు గోపురాలును ఏమైపోతాడో ఏమిటో, వాడు ఏమైపోడు. రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తుండేవారు. ఒక ఆవిడ తమ్ముడిని తీసుకొచ్చింది భర్తగారి దగ్గరికి. ఆ భర్తగారు రోజు భగవత్ సంబంధమైన ప్రసంగాలు వినడానికి వెడుతుండేవాడు. వెడితే ఆ వెనకాతల బావమరిది కూడా ఆయన వెనకాతల ఏదో పుస్తకం ఏదో పట్టుకుని వెడుతుండేవాడు. అట్టించి వచ్చి నాలాగే వాచాలత్వం ఎక్కువ, అందుకని కూర్చుని అక్క ఇవాళ పురాణంలో చెప్పారే నిజంగా వింటుంటే శ్మశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం అని, ఎందుకే అక్క ఈ శరీరం అంటుంటే పాపం ఆ అక్కగారు రోజు భర్తతో అనేది, రాత్రి ఆయన వచ్చి పడుకోవే ముందు ఏముండే ఏదో తెలివి తక్కువగా మా తమ్ముడిని తీసుకొచ్చాను, వీడు మీతో పురాణ ప్రసంగాలన్నీ విని ఎందుకే ఈ శరీరం ఎందుకే ఇదంతా తుచ్చం అంటున్నాడు, వీడు కానీ సన్యసించేస్తాడేమోనండి అనేది. అంటే ఆయన అనేవారు నువ్వేం బెంగెట్టుకోకు, ఇలా చాలా చెప్పేవాళ్ళు ఎవరూ సన్యసించరన్నారు, అసలు సన్యసించేవాడు మాట్లాడు అన్నారు. అలా రోజు గడుస్తోంది. పాపం వీడు చెప్తోంది. ఒక రోజు రాత్రి పడుకోవడానికి వచ్చాడు భర్త. వచ్చి
గబాలన పంచె విప్పి ఓ ముక్క చింపుకుని గోచి పెట్టుకుని ఈ సంసారం అనిత్యం అని నాకు అర్థమైపోయింది, నేను వెళ్ళిపోతున్నానని కమండలం పట్టు వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ రాలేదు. అసలు నిజంగా సన్యాసం పుచ్చుకునేవాడు, అంత వైరాగ్యం వచ్చినవాడు అలా ఉంటాడంటారు రామకృష్ణ పరమహంస. మాటలు చెప్పేవాడికి వైరాగ్యం వచ్చినట్ట. అందుకని వైరాగ్యం రావడం వేరు, వైరాగ్యం ఇచ్చేవాడు ఎలా ఉంటాడో మహానుభావులు కంచి పరమాచార్యుల వారు ప్రసంగం చేశారు శివానందలహరిలో. గలంతి శంభోత్పచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాహస్సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో పదభువి శివానందలహరి అన్న శ్లోకం మీద వ్యాఖ్యానం చేస్తూ శంభో అంటే సుఖమిచ్చి అనుభవింపచేసి ఈ సుఖము సుఖము కాదని తెలియచెప్పి ఆ సుఖమునందు వైరాగ్య భావన పుట్టించి ఆ వైరాగ్యము లోపల దృఢతరము చేయించి పరమేశ్వరుడి వైపు తిప్పగలిగిన వాడెవడో వాడు శంభు అన్నారు. అందుచేత అదిగో ఆ వైరాగ్య సంపత్తి కూడా భగవత్ కటాక్షంగా రావాలి. లేనినాడు కృతకంగా అంటించుకున్న వైరాగ్యం కృతకంగానే ఉంటుంది. అందుచేత అదిగో అటువంటిది కాదు కనుక ఆ ఆవు ఒట్టిపోతే, ఆ దూడకి పాలు లేకపోతే చోళరాజు గారి భార్యకి కోపం వచ్చి ఆ గోపాలకుణ్ణి పిలిచి 4 దెబ్బలు కొట్టి నువ్వు జాగ్రత్తగా చూడకపోతే నీకు మరణదండన విధిస్తానన్నాడు రాజుగారు. పాపం ఆయన హడిలిపోయి వెళ్ళాడు. అప్పటి నుంచి శ్రద్ధగా కన్నంతా దేని మీద పెడుతున్నాడు? ఆవు మీదే పెడుతున్నాడు. ఈ ఆవు ఎక్కడికి వెడుతోందో చూడాలనుకున్నాడు. ఈ ఆవు తిన్నగా వెళ్లి వాల్మీకం మీద నిలబడింది. వెళ్ళి మళ్ళీ పాలు విడిచిపెట్టేస్తుంటే చూశాడు. మళ్ళీ పాపం ఆయనకి పొంగు, మళ్ళీ ఆ పాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ శ్రీరంగ హర్మ్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రీయమాశ్రయామహ అని భక్తులు నన్ను ప్రార్థన చేస్తారు. నిరంతరము నీ వక్షస్థలములో కొలువై ఉంటాను. అటువంటి నన్ను ఒక జడధారి, ఒక ముని నేను ఉండే ప్రదేశాన్ని తన పాదంతో తన్నాడా. తంతే నువ్వైనా అదేమయ్యా నా వక్షస్థలములో తంతావా అని శపించడం మాని, అయ్యయ్యో వజ్రాబ్ధురతరం విద్ధి మచ్చరీరం ద్విజోత్తమ, నా శరీరం చాలా వజ్రంలా కఠినంగా ఉంటుందని ఆ పాదములు పట్టి ఒత్తుతావా? ఎంత పని చేశావయ్యా? నేను ఉండేటటువంటి ఆవాసమును తన్నడం చేత నాకు అవమానం జరిగింది, నేను వెళ్ళిపోతున్నాను వైకుంఠం నుంచి. మీరు ఆ సన్నివేశాన్ని చూడాలంటే నేను ఇలా అన్నానని అనుకోకండి, శోభానాయుడు గారి నాట్యమే చూడాలి. మహాతల్లి నటరాజస్వామి వారి అనుగ్రహం, స్వామి నేనుండ వైకుంఠమందు అంటూ చేస్తారు. నిజంగా దానికి ప్రియా కార్తికేయన్ ఆవిడ శ్రీ మహావిష్ణువు వేసేవారు. నిజంగా ఎంత అలక తీర్చడానికి ప్రయత్నిస్తారో లక్ష్మీ శ్రీనివాసుల్ని కట్టెదుట నిలబెట్టేస్తారంటే మహాతల్లి. నటరాజోపాసనం స్వామి నేనుండ వైకుంఠమందు అని అల్లరి చేసి మొత్తానికి బయలుదేరుతారు. ఆవిడ ఎందుకో నాకు ఆ విషయం జ్ఞాపకానికి వచ్చింది, స్ఫురణకు, అందుకని మనవి చేశానంటే ఆ తల్లి లక్ష్మీదేవి నేను ఇక్కడ ఉండనయ్యా, నాకు చాలా అవమానం జరిగింది, అందుకని నేను భూలోకంలో ఉండేటటువంటి కరవీరపురం దివ్యం గచ్చామి గరుడధ్వజ, నేను కరవీరపురానికి వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేస్తాను, అక్కడ ఉండి లోకంలో ఉండేటటువంటి వాళ్ళందరినీ ఉద్ధరింపచేస్తానని, అసలు స్వామి సంకల్పం కన్నా ముందు భూమి మీదకొచ్చి రక్షించడానికి ప్రయత్నించి వచ్చినటువంటి వాత్సల్య స్వరూప ఎవరు? ఇక స్వామి రాలా, అమ్మ వచ్చేసింది. అందుకు కదండి అమ్మ వాత్సల్య స్వరూపిణి. ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. అమ్మ కనుక అయ్యయ్యో వీళ్ళందరూ పాప పంకిలంలో పడిపోతున్నారా, వీళ్ళను ఉద్ధరించాలని అయ్యవారికి అమ్మవారికి భేదం ఉంటుందా? శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్వాం ఆరాధ్యాం హరిహర విరించాది విరతి ప్రణంతుం స్తుతుం వా కడల కృతపుణ్య ప్రభవతి అంటారు శంకరులు. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒకటే, వాళ్ళిద్దరూ ఏం విడివిడి ఉండరు. సుందరకాండలో సీతమ్మ తల్లి అంటుంది, శక్త్యా లోభయితున్నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అంటుంది. అందుకే బుద్ధి ఉన్నవాడైతే అనుకల తనుకాండాలింగనారంభ శుంభ ప్రతిదిశ భుజశాఖా శ్రీసఖానోకహర్తి స్థలనయనగుళుచ్చ స్ఫారపుష్పద్విరేఫ రచయితుమయి లక్ష్మి కల్పవల్లీ కటాక్షాన్. అమ్మ నువ్వు ఎప్పుడు మాకు స్వామితో కలిసి దర్శనమివ్వాలమ్మా అని కోరుకుంటాడు. అందుకని ఆ అమ్మ ఒకటి అయ్య ఒకట.
అయ్యలో అమ్మని అమ్మలో అయ్యని దర్శించగలిగినటువంటి వాడు ధన్యాత్ముడు. అస్యా దేవ్యా యథారూపమంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్యత యథారూపం తం చేయమసితేక్షణ అని చెప్పగలిగిన హనుమ భవిష్యత్ బ్రహ్మయ్యారు. నేను సీతమ్మని రాముడి నుంచి వేరు చేసి తెచ్చాననుకున్న రావణాసురుడు 10 తలకాయలు పడిపోవడానికి మాత్రమే సిద్ధమయ్యాడు. అందుకని అమ్మ అమ్మే, అయ్య అయ్యే, వాళ్ళిద్దరూ ఎన్నడూ విడివడి ఉండరు. కానీ లోకరక్షణ కోసమని ఒక విడంబమును నటించారు. అందుకని అమ్మ బయలుదేరి కొల్హాపురాన్ని చేరుకుని అగస్త్యుని చేత అర్చింపబడుతూ ఆ కొల్హాపుర పీఠంలో శ్రీ మహాలక్ష్మి కొలువయ్యున్నది. ఎంతటి వాడైనా కలియుగంలో ఉండేటటువంటి ధర్మాన్ని చూపించడం అక్కడి నుంచే ప్రారంభం అన్నారు వ్యాఖ్యానంలో. ఇంటిలో ఇల్లాలు లేకపోతే తొందరపడి గొడవబడ్డాడు గాని ఎంతటి వాడికి ఇంటికి వెళ్ళబుద్ధి లేదుట. ఇల్లాలొకటి ఇల్లొకటి కాదు, ఇల్లాలే ఇల్లు. ఇల్లాలు లేని ఇల్లు ఇల్లు కాదు. అందుకని ఇంటికి వెళ్ళబుద్ధి వెయ్యక అంతటి శ్రీ మహావిష్ణువు మొన్నటి రోజున చెప్పాను కదా, కృతే వృషాద్రిం వక్షంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలంతో కలౌ శ్రీవేంకటాచలం నామాని యుగభేదేన శైలాశ్చాస్య భవంతి. యుగాన్ని బట్టి పేర్లు మారుతున్నాయి కానీ ఆయన ఆనందాద్రి, ఆయన క్రీడాద్రి బయలుదేరి దక్షిణ భారతదేశంలో సువర్ణముఖి నది తీరంలో స్వామి పుష్కరిణితో సహా వచ్చి వెంకటాచలం అనేటటువంటి పేరుతో ఆ కొండ స్థిరపడిపోయి అక్కడ ఉండిపోయింది. అందుకని మహానుభావుడు ఇంతకుముందు అనేక రూపములను ధరించినటువంటి వాడు ఇవాళ కలియుగంలో పాపజీవనులైనటువంటి మనుష్యుల్ని ఉద్ధరించడం కోసమని వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. అంతకు ముందున్న దశావతారాలు ఎవరివి? ఆయనవి. ఈ వెంకటేశ్వరుడిగా ఎందుకు వచ్చాడు? మనందరినీ ఉద్ధరించడం కోసమని వైకుంఠాన్ని విడిచిపెట్టి మహానుభావుడు వెంకటాచల పర్వత శిఖరములను చేరినటువంటి వాడే అక్కడ ఉన్నటువంటి ఒక తింత్రిణీ వృక్షం, అది నీడ తిరుగని చింత చెట్టు అని పిలిచేవారు దాన్ని. సూర్యుడు తూర్పు నుంచి పడమరకి ప్రయాణించినా దాని నీడ వేపు పడడానికి ఉండేది కాదుట, దాని నీడ దానిలోనే విస్తరించి ఉండేదిట. అంత పెద్ద చింత చెట్టు. ఆ తింత్రిణీ వృక్షం కింద ఒక పెద్ద పుట్ట, ఆ పుట్ట లోపలికి చేరి ఆ వాల్మీకమునందు ఉన్నవాడై మహానుభావుడు కలియుగంలో ఉండేటటువంటి జనుల్ని ఉద్ధరించడం కోసం తాను ఆనంద నిలయ విమానంలో వెంకటేశ్వరుడిగా అభయముద్ర వరముద్ర పట్టడానికి సిద్ధపడిన వాడై దానికి కావలసిన ప్రాతిపదికని ఏర్పాటు చేసుకున్నవాడై ఆ వాల్మీకమునందు చేరాడు. కానీ తల్లడిల్లిపోయిన వారెవరు? వైకుంఠము నుంచి బయలుదేరి శ్రీ మహావిష్ణువు భూలోకానికి చేరుకున్నారు. ఏమో మా స్వామి ఎలా ఉన్నారు? భక్తికి ఆర్తి అంటే అదేనండి. భక్తి అంటే ఏమిటి? రిచువలిస్టిక్ భక్తి వేరు, ఆర్తితో కూడిన భక్తి వేరు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతి గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతి కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతి భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అంటారు శంకరులు శివానంద లహరిలో. ఆ భక్తి ఉన్ననాడు ఆ ఆర్తి ఉంటుంది. కుడి ఎడమలు తెలియవు. నేను ఇది చెయ్యడమా చెయ్యకపోవడమా తెలియదు. కృష్ణ పరమాత్మ చేత తాము రక్షింపబడాలా, తాము కృష్ణ పరమాత్మని రక్షించాలా? గోపికలు ఏం చేశారు? పూతనా సంహారం జరిగినప్పుడు అంత పెద్ద పూతన శరీరం మీద కృష్ణ పరమాత్మ పడుకుని ఆడుకుంటుంటే నేలంకూలిన మేటి పెందురముపై నిర్భీతి క్రీడించునో బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఆరాస్తుతున్ గోలాంగూలము తిప్పి గోరజములం చల్లించి గోమూత్రమున్ జల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులన్. ఎవరి చేత పూతన సంహరింపబడిందో వాణ్ణి వాళ్ళెత్తుకుని ఆయన నామాలే కేశవ గోవింద నారాయణ మాధవ ముకుంద అదోక్షజ అని నామాలు చెప్తూ ఆవు పేడ తెచ్చి ఆయన ఒంటికి రాస్తూ నీ భుజములను రక్షించుగాక, నీ కడుపు రక్షించుగాక, నీ పాదములు రక్షించుగాక, నీ కాళ్ళు రక్షించుగాక అని రక్షకుడికి రక్ష పెట్టారు. ఇది కుడి ఎడమలు తెలియనటువంటి భక్తి. అందుకని ఆ భక్తి లేనప్పుడు ఎన్ని చేసి ఏం ప్రయోజనం? అందుకే శంకరులు శివానంద లహరిలో వాత పెట్టి మాట్లాడతారు. ఎవడికి కావాలరా నీకు భక్తి లేనప్పుడు? నువ్వు అది లేదా నీ దగ్గర, అది లేనంతసేపు నువ్వు ఎంతటి వాడివని చెప్పుకో, దాని గురించి పరమాత్మకేం లెక్కలేదు. ఆ భక్తి కావాలి. అందుకే అంటారు ఆయన నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం
సదాత్త పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రూదయమిహ కింతేన వపుష. అందుకని స్వామి మీరు కొండనవని, గట్టునవని, ఏటినవని, చెట్టునవని, పిట్టనవని, పుట్టనవని, పావునవని, పశువునవని, మనిషినవని, దేవతనవని, కర్మానుగుణంగా వచ్చేటటువంటిది ఉపాధి. ఉపాధి లోపల ఉండేటటువంటి జీవుడికి ఉండవలసినటువంటిది భక్తి. ఆ భక్తి లేనినాడు చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి సప్తధాతువులతో నిర్మింపబడిన ఈ శరీరం ఎందులో చూసినా ఒకటే. అందుకని తండ్రి నాకు కావలసినది ఏ ఉపాధి అని నేను అడగను, నీ పాదముల యందు నిరంతర భక్తిని కటాక్షించమని అడుగుతారు. అందుకని అదిగో అటువంటి భక్తి తత్పరత కలిగిన వారు కనుక స్వామి యందు బ్రహ్మగారు ఆర్తి పొందాడు. తన పుట్టిల్లెద పొమ్మటంచునజుడు తన్నాభి పంకేరుహంబు నిరీక్షించి నటించి తత్పాద శేచనముంచేసే కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినివీధిని ప్రవహించదేవనదిగా విశ్వాత్మ కీర్తిప్రభం అంటారు అష్టమస్కంధంలో పోతన గారు. ఒక్కసారి శ్రీ మహావిష్ణువు పాదం వామనావతారంగా ఉన్నప్పుడు పైకి వెడుతుంటే పొంగిపోయాడు సత్యలోకంలో ఉన్న బ్రహ్మగారు. ఆయన నాభికమలంలోంచి నేను పుట్టాను, మా నాన్నగారి పాదం పైకొస్తోందని పరుగు పరుగున పైకొచ్చే కమండలంలో నీళ్లు చేసి ఆ కాళ్ళు కడిగారు. ఇది భక్తి. అందుకని తల్లడిల్లిపోయాడు బ్రహ్మగారు, తల్లడిల్లిపోయాడు పరమశివుడు. ఇద్దరూ కలిసి బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళారు? అమ్మ అనుగ్రహం లేకుండా ఏదీ జరగదు. అందుకని అమ్మ దగ్గరికి వెళ్ళారు కొల్హాపురం. అమ్మా నీ మీద బెంగతో బయలుదేరాడమ్మా స్వామి, వెంకటాచలం చేరాడు. చేరి ఎక్కడున్నాడు? తపస్సులో ఉన్నాడు. తిన్నాడో తినలేదు. ఆర్తి కలిగిన వాడు ముందు అనే మాట ఏమిటో తెలుసా అండి? రాత్రి ఏసీ రూమ్ దొరికిందో దొరకలేదు, మా అబ్బాయి బాగా రాత్రి నిద్రపోయాడో నిద్రపోలేదు, మా అబ్బాయికి ఇస్త్రీ బట్టలు దొరికాయో దొరకలేదు అందో అమ్మ. అమ్మ ఏమంటుంది? పిల్లాడికి కడుపు నిండా అన్నం దొరికిందో దొరకలేదు, వాడికి పాపం అన్నం పెడుతున్నారో పెట్టట్లేదో, కొత్తగా ఆర్ఈసీలో సీట్ వచ్చి పిల్లాడిని పాట్నాలో జాయిన్ చేశారనుకోండి, అక్కడ అలవాటు ఒకవేళ రోజు పూరీలే పెడతారంటారా, చపాతీలే పెడతారా? పిల్లాడికి వేడి చేసేస్తుందేమోనండి, వాడికి వేడి చేస్తే దగ్గొస్తుంది. 4 ఏళ్ల ఇంజనీరింగ్ ఎప్పటికి పూర్తవుతుందండి? వాడికి పాపం అన్నం అంటే ఎంత ఇష్టం, వాడికి వంకాయ కొత్తిమీర కారం పెడితే ఎంత ఇష్టం, ఇవాళ కూర వండాను, అసలు నోట పెట్టబుద్ధి అయ్యట్లేదు, నాకు వాడే కనిపిస్తున్నాడు అంటుంది. ఆర్తి కలిగిన చోట ముందు జ్ఞాపకం వచ్చేది వాడు తింటాడా తినడా, పరమేశ్వరుడు తింటాడా, ఏది కావలసింది? పత్రం, పుష్పం, ఫలం, తోయం నువ్విచ్చేదేమిట్రా? యోమే భక్త్యా ప్రయచ్చతి, అది నా సృష్టి. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వ విహసర్వత్వం స్వామిత్వం అనువర్తయ అంటాడు భరతుడు. నాదా స్వామి ఇది, ఇదంతా నీది. సూర్యచంద్రులు ఎంతకాలం ఉంటారో, ఈ కాలచక్రం ఎంతకాలం తిరుగుతుందో అంతకాలం నువ్వు స్వామివి. నీకు నేను భృత్యుణ్ణి, నీ కింకరుణ్ణి, నీ సేవకుణ్ణి, నీ పుత్రుణ్ణి, నీ భక్తుణ్ణి. నీది నాకిచ్చి నేను ఆనందం అనుభవిస్తే నా ఆనందమును చూసి నువ్వు ఆనందించావు. ఇది నువ్వు పరాత్పరుడివి కనుక, నువ్వు తండ్రివి కనుక నీ లక్షణం తండ్రి అన్నారు. అందుకని ఆయన యందు ప్రేమ కలిగిన వాడు కనుక బ్రహ్మగారు బయలుదేరారు, పరమశివుడు బయలుదేరాడు. వెళ్ళారు అమ్మ దగ్గరికి. అమ్మా స్వామి వెంకటాచలం చేరారమ్మా, స్వామికి కడుపు నిండా పాలివ్వాలని కోరిక. పుట్టలో కదా ఉన్నారు తపస్సులో, అందుకని అమ్మా ఒక చిన్న ప్రణాళిక చెప్పమ్మా అన్నారు. బ్రహ్మాద్యేను శివో వత్సో గోపాలి కమలాలయ. బ్రహ్మగారు ఆవుగా మారిపోయారు, పరమశివుడు దూడగా మారిపోయారు. అమ్మవారు శ్రీ మహాలక్ష్మి ఈ ఆవుని దూడని అమ్మేటటువంటి ఒక గోపాల బాలికగా మారిపోయింది. ముగ్గురు కలిసి నారాయణపురం వచ్చారు. ఆ ఆవుని తీసుకెళ్లి ఇంకో చోట అమ్మకూడదా? ఆర్తి ఏమిటి? ఆ వెంకటేశ్వర స్వామి వారికి పాలు ఇవ్వాలి నేర్పుతోంది మనకు అసలు పురాణం. నువ్వు ఏమిటిస్తావు? నువ్వు ఇవ్వగలిగిందేం లేదు. ఏమిటి చూస్తాడు సర్వేశ్వరుడు? నీ ఆర్తి చూస్తాడు. స్వామి నువ్వు ఇది తినాలి అని నువ్వు తాపత్రయపడ్డావా? అందుకే నైవేద్య మంత్రం అంత జాగ్రత్తగా నడిచింది. ఏ స్వామి తిను అని అక్కడ పళ్ళెం పెట్టేసి వదిలేయకూడదా? అలా పెట్టరు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ అని ఆ పంచవ్యాహృతులతో ఆ మంత్రం చెప్పి స్వామి గబగబా తినకు, గబగబా తింటే నీకు వెక్కిళ్ళు వస్తాయి తండ్రి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, కొద్ది కొద్దిగా నీళ్లు తాగు, వెక్కిళ్ళు రాకుండా తిన్నావా? పూర్తిగా తిన్నావా తండ్రి? ఇదిగో ఉత్తరాపోసనం సమర్పయామి, మళ్ళీ చక్క కడుపు నిండా నీళ్లు తాగు. తాగావా? పదార్థం తిన్నావు కదా, చేతులు కడుక్కోవద్దు, దా చాపు. హస్తౌ ప్రక్షాళయామి, చేతులు కడుక్కో. పాదౌ ప్రక్షాళయామి, కాళ్ళు కడుక్కో. ఉత్తరీయం తీసి స్వామి ఇదిగో చేతులు తుడుచుకో, కాళ్ళు తుడుచుకో అని ఆయన తుడుచుకుంటారా? పాదములను ఆర్తితో ఒత్తి శుద్ధ ఆచమనీయం సమర్పయామి,
అని మంచినీళ్ళు ఇచ్చి స్వామి తాంబూలం సమర్పయామి, వేసుకున్నావా తాంబూలం? తాంబూలారుణ పల్లవాదరయుతే తటంకహరాన్వితే వీణానాద నిమీలితార్థనయనే విప్రస్థ చూలింబరే. అమ్మా, నువ్వు తాంబూలం వేసుకుని ఎర్రటి నోటితో కొద్ది కొద్దిగా నీళ్లు తాగు. వెక్కిళ్ళు రాకుండా తిన్నావా? పూర్తిగా తిన్నావా తండ్రి? ఇదిగో ఉత్తరాపోసనం సమర్పయామి. మళ్ళీ చక్క కడుపు నిండా నీళ్లు తాగు. తాగావా? పదార్థం తిన్నావు కదా, చేతులు కడుక్కోవద్దు. దా చాపు. హస్తౌ ప్రక్షాళయామి, చేతులు కడుక్కో. పాదౌ ప్రక్షాళయామి, కాళ్ళు కడుక్కో. ఉత్తరీయం తీసి స్వామి ఇదిగో చేతులు తుడుచుకో, కాళ్ళు తుడుచుకో అని ఆయన తుడుచుకుంటారా? పాదములను ఆర్తితో ఒత్తి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని మంచినీళ్ళు ఇచ్చి స్వామి తాంబూలం సమర్పయామి, వేసుకున్నావా తాంబూలం? తాంబూలారుణ పల్లవాదరయుతే తటంకహరాన్వితే వీణానాద నిమీలితార్థనయనే విప్రస్థ చూలింబరే. అమ్మా, నువ్వు తాంబూలం వేసుకుని ఎర్రటి నోటితో సగా ఉంటే ఆ వీణ మీద పాట వింటూ నువ్వు సంతోషంగా ఇలా తల కదిపితే ఈ చెవితాటంకములు అటు ఇటు ఉగితే అవి మళ్ళీ పద్మాల లాంటి పద్మరాగములతో సమానముగా పోల్చడానికి వీలు లేనటువంటి గొప్పతనం కలిగినటువంటి నీ బుగ్గలలో ప్రతిఫలిస్తుంటే స్ఫురద్గంధాభోగ ప్రతిఫలిత తాటంక జుగలం చతుశ్చక్రం మన్యే తమముఖమిదం మన్మధరదం యమారుహ్యద్రుహ్యత్కవనిరమకేందు చరణం మహావీరో మార ప్రమదపతయే సంగీతవతే అంటారు శంకరుల సౌందర్యలహరిలో. అలా అమ్మ తాటంకములు ప్రతిఫలించి బుగ్గల్లో కనపడుతుంటే అమ్మా నీ నోటి వంక చూశానమ్మా, అయ్యగారి నోటి వంక చూశానమ్మా, నా కనురాపు తగిలిందేమో. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయే దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని నీరాజనమిచ్చి తొందరగా నన్ను నీలో కలుపుకోమని ఆర్తి చెందినటువంటిది భక్తి. అందుకని అదిగో అంతటి భక్తితో బయలుదేరారు మహానుభావులు. అందుకొచ్చారు నారాయణపురం. ఆవును అమ్ముకోవాలంటే ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఇంత భరతఖండంలో నారాయణపురంలోనే అమ్ముకోవాలా? ఇది నేర్పింది మనకి పద్మావతి శ్రీనివాసుల పరిణయం. అంటే అప్పుడెప్పుడో పద్మావతి శ్రీనివాసులు పెళ్లి చేసుకున్నారు, మనకి ఎందుకంటే అది దాని గురించి కాదు. ప్రతి చిన్న విషయంలో నువ్వు ఎలా బతకాలో, ఎలా సర్వేశ్వరుణ్ణి చేరుకోవాలో నేర్పారు పెద్దలు. మీరు నేర్పకపోతే వీళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇది వాళ్ళ తాపత్రయం. అవతారము ఏర్పడి ఆనంద నిలయములోకి స్వామి చేరే వరకు కావలసినటువంటి ఘట్టాన్ని పోషిస్తారు అందరూ. అందుకని మనకి తెలియక శివుడొకడు కేశవుడొకడు అనుకుంటాం. అసలు శివకేశవులకి బ్రహ్మగారికి భేదం ఉందా? శ్రీ మహావిష్ణువు పని మీద బయలుదేరితే ముందు వెనకాతలు వచ్చి ఉపకరించేవారు బ్రహ్మగారు, పరమశివుడే. పరమశివుడు పని మీద పెడితే వెనకాతలు వచ్చేది శ్రీ మహావిష్ణువే. ఆయన వెంకటాచలంలో కూర్చుంటే రుద్రాంశ సంభూతుడైనటువంటి హనుమగా క్షేత్రపాలకుడై ఆయన ఉంటారు. ఎక్కడైనా పరమశివుడు లోపల కూర్చుంటే నృసింహమూర్తి అయి బయట క్షేత్రపాలకుడిగా ఈయనుంటారు. ఈ శివుడొకడు కేశవుడొకడు అనుకున్నవాడు అజ్ఞాని తప్ప మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు మూలమకు చుభేదమకు చుతిది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే ఫలనయన. ఉన్నది ఒక్కటే పదార్థం, అది మూడుగా భాషిస్తోంది. కానీ ఇది తెలియడానికి స్వామిని కృప కలగాలో, కలగకుండా దొరుకుతుందా? లంపటము నివారింపను సంపద కృప చేయ జయము సంపాదింపను సంపెడి వారి వధింపను సొంపారగనికి చెల్లు సోమర్థరా. స్వామి ఈ జ్ఞానం కలగాలన్నా చంపే మృత్యువు వెంటొస్తుంటే దాన్ని చంపబడేది శరీరం తప్ప చంపబడేది ఆత్మ కాదని, ఆత్మ పరమాత్మ స్వరూపమని జీవ బ్రహ్మైక్య సిద్ధిని ఇయ్యగలిగిన వాడివి, జ్ఞానమునందు నిలబెట్టగలిగిన వాడివి, అద్వైతమును ఆవిష్కరింపగలిగిన వాడివి, అద్వైతానుభవమును పొందించగలిగిన వాడివి, నువ్వు తప్పెవరున్నారు అని శరణాగతి చేస్తారు. అందుకని అదిగో అటువంటిది ఆ స్వరూపం కనుక, ఆ జ్ఞానం ఉన్నవారు కనుక, ఆ భక్తి ఉన్నవారు కనుక మనం ఎలా ప్రవర్తించాలో నేర్పాలి కనుక బ్రహ్మగారు ఆవయ్యి వచ్చారు, పరమశివుడు దూడయ్యి వచ్చారు. వచ్చి అందంగా ఉన్న ఆ ఆవుని దూడని చోళరాజు గారి యొక్క ప్రాంగణం ముందు పెట్టి అమ్మవారు అమ్మడం మొదలుపెట్టింది. ఇంకా తల్లే వచ్చి ఆవుని దూడని అమ్మితే దానికి ఎంత అందం వస్తుందో చూడండి. ఆ చోళరాజు చోళరాజ పత్ని చూశారు, ఆవుని దూడని చూసి మురిసిపోయారు, కొనుక్కున్నారు. కొనుక్కుని విడిచిపెట్టలేదు. ఆ గోవుల్ని కాపాడేటటువంటి వాడు, దాన్ని పొలానికి తీసుకెళ్లి మేపేటటువంటి వాడు, గో సంరక్షకుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన్ని పిలిచారు. పిలిచి ఒక మాట చెప్పారు, ఏమో ఈ ఆవు ఎంత పెద్ద స్తన్యముతో ఉందో చూశావా, పొదుగు చూశావా, దాని శిరములు చూశావా, ఈ ఆవుని దూడని బహుజాగ్రత్తగా కాపాడాలి. ఇన్ని పాలిస్తోందని ఆ పాలని చూసుకుని మురిసిపోయారు. ఆవుని దూడని ఆయనకు అప్పచెప్పారు. అమ్మ మళ్ళీ కొల్హాపురం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి కొల్హాపురం పీఠంలో అమ్మవారు చేరిపోయింది. ఈవిడి బ్రహ్మగారి తాపత్రయం పాపం. ఎక్కడున్నారో స్వామి వెతుక్కోవాలైన. ఎక్కడుంటాడు? అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నవాడు ప్రకటముగా ఎక్కడున్నాడు?
కరెంటు లేదా? ఆ వైర్ల నిండా ఉంది. ప్రకటంగా ఎక్కడుంది? ఆ లైట్ లో ఉంది, ఆ ఫ్యాన్ లో ఉంది, ఈ మైక్ లో ఉంది. ఒక చోట ధ్వనిని ప్రసరిస్తోంది, ఒక చోట వాయువుని ప్రసరిస్తోంది, ఒక చోట కాంతిని ప్రసరిస్తోంది. అదే కదా కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాగుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం. శర్వ, భవ, రుద్ర, ఉగ్ర, భీమ, పశుపతి, మహాదేవ, ఈశానములని అష్టమూర్తులై భూరంభాంశనలో నిలోంబర మహార్నాదో హిమాంస పుమాన్ ఇత్యాభాతి చరాచరత్వకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యకించత విద్యతే వృషతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. అష్టమూర్తి భాషించిన వాడు ఆ పరమాత్మ కాదా? అందుకని అంతటా ఉన్నవాడు ఇవాళ లోకరక్షణార్థమని ఒక వాల్మీకి మనందు చేరి ఉన్నాడు. ఆయనని కనిపెట్టి ఆయనకి పాలివ్వడం కోసం ఆర్తితో బయలుదేరి బ్రహ్మగారు వచ్చారు కొండ మీదకి. వచ్చి గోపాలకుడు ఆవుల్ని కాస్తున్నాననుకున్నాడు. ఆయన వెతుక్కుంటున్నాడు పరమాత్మని. వెతుక్కున్నాడు, చేరాడు. ఎక్కడికి చేరాడో అక్షరాలో అక్కడికి చేరాడు. ఆ పుట్ట లోపల ఉన్న తేజస్సు బట్టి గుర్తుపట్టాడు. ఓహో, ఇక్కడ మా నాన్నగారు ఉన్నారు లోపల, మా నాన్నగారికి గుక్కెడు పాలివ్వడం కోసం వచ్చాను నేను అనుకున్నాడు. బహుశ్రద్ధగా ఆ పొదుగు శిరములు ఆ వాల్మీకము యొక్క కన్నము మీదకొచ్చేటట్టుగా నిలబడ్డాడు. భక్తి శ్రద్ధ చూపిస్తుంది. మీరు పెట్టే నైవేద్యం నీకెంత భక్తి ఉందో తెలిసిపోతుంది. మీరు చూపించే ధూపం నీకెంత శ్రద్ధ ఉందో తెలిసిపోతుంది. మీరు పెట్టిన దీపం నీకెంత శ్రద్ధ ఉందో చెప్పేస్తుంది. మీరు చేసిన పుష్పాలంకారం మీ శ్రద్ధ చెప్తుంది. మీరు నిర్మాల్యం తీయడం మీ శ్రద్ధ చెప్తుంది. మా దేవుడి ముందు పూజ చేసిందే కదా, నే కొని తెచ్చిన పూలు అని ఇలా తీసేయండి, విగ్రహాలు కింద పడిపోతాయి. నేను కొన్న విగ్రహమే కదా అని అటు తిరిగి భార్యతో మాట్లాడుతూ ఎడం చేత్తో విగ్రహం నిలబెట్టిన వాడికి భక్తి ఉన్నట్ట. అది విగ్రహం కాదు, నా ఇంటి సింహాసనంలో పరమాత్మ వచ్చి నిలబడ్డారన్నవాడు నిర్మాల్యం తీయడంలో కూడా బహుజాగ్రత్తగా తీస్తాడు. ఇవి మా తండ్రి పాదముల యందున్న పుష్పాలు, నేను ఎంత జాగ్రత్తగా తీయాలి. ఏమదృష్టం వీడిది. నిన్న ఉదయం నుంచి ఇవాల్టి ఉదయం వరకు స్వామి పాదాలు పట్టు కూర్చున్నాయా. అందులో మందార పువ్వును చూడండి మీరు. మందార పువ్వు బాగా విచ్చుకున్నప్పుడు పూజ చేశారనుకోండి, దాన్ని చూస్తే ఆ మరునాడు నిర్మాల్యం తీసేటప్పుడు నాకు మందార పువ్వు పూజ చేసి తీయాలనిపిస్తే ఆ పువ్వు తీసేటప్పుడు నిజంగా ఎంత ఆనందం కలుగుతుందో దేనికో తెలుసా అండి? దొరక్క భగవానుడి పాదాలు దొరికినవాడు ఎంత గట్టిగా బిగియార కౌగిలించుకుంటాడో, ఆర్తితో ఉన్నవాడికి అనాథరక్షకుడు ఒకడు దొరికితే వాడిని ఎలా పట్టుకుంటాడో, కారు చీకటిలో కాంతిరేఖ కనపడితే దాని వెంట ఎలా పరిగెడతాడో, అలా ఎన్ని జన్మలెత్తానో అమ్మయ్యా ఇవాళ నేను స్వామిని చేరిపోయానని ఆ మందార పువ్వు ముడుచుకున్నప్పుడు గట్టిగా పట్టుకుంటుంది విగ్రహాన్ని. మీరు ఇలా తీయండి, ముచ్చుక పట్టుకుని విగ్రహం వదులుతుంది. దాన్ని జాగ్రత్తగా విడిపించాలి. ఆ పువ్వుని విడిపించి తీసేటప్పుడు మనస్సుకి ఎంత బాధ కలుగుతుందో. నీకున్న జ్ఞానం నాకు లేదే. ఒక రోజల్లా పట్టుకున్నావు. నీ ప్రాణోత్క్రమణం అయిపోతుంటే, నువ్వు వడిలిపోతుంటే సర్వేశ్వరుడి పాదాలు పట్టుకుని అలా ఉండిపోయావు. నేను ఉండగలనాలా? ఉండలేకే కదా పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేశయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారి. ఎన్ని జన్మలెత్తానో, ఎన్ని ఎందరైరో తల్లులెందరో తండ్రులెందరో తన వారలెందరో సుతులు ముందు చావుండంగ మురియంగనగుని. ఎన్ని జన్మలెత్తామో ఇప్పటికే. ఎంతమంది తల్లులయ్యారో, ఎంతమంది తండ్రులయ్యారో. మకరి తోడపోరు మతంగ విభుని ఒక్కరినిడించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుంటే కుంజరీ యూథంబు మగలు తగులు కారే మగువలకును. అందరూ వెళ్ళిపోయేవాళ్ళే. చిట్ట చివర భార్య ఒక్కతే అక్కడి నుంచి ఉంటుంది. ఒక్కసారి బంధం ఉంది కాబట్టి. నిజంగా శరీరం విడిచిపెట్టి జీవుడు అతికంపి వేగమున పోవుచుండా ఓ నాయనయంచు ఏడ్చు నిజ సుతులు ఆ పుత్రికలు తప్ప కందోగిని భాష్మముల్ నొలుక దుఃఖాంబుది సొచ్చు పత్నియున్ ఖాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తపశంకర. ఎవరొస్తారు? వచ్చేవాళ్ళు ఉంటారా? కొడుకు శ్మశానం వరకు వస్తాడు, భార్య గుమ్మం వరకు వస్తుంది, ఈ శరీరం కట్టెల్లోకి వెళ్ళిపోతుంది. ఏడుస్తూ చేసుకున్న పాపపుణ్యాలను పట్టుకుపోయేవాడు ఎవడైనా ఉంటే జీవుడు ఒక్కడే పోవాలి. కింవానేన ధనేన వాజికరి విప్రాప్తేన రాజ్యేన కిం
కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతై తక్షణ భంగురం సపతిరోత్యాజ్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకరులు. అందుకే ఏ వస్తాయి తండ్రి, నీ పాదముల యందు నిరంతర భక్తిని నాకు కటాక్షించు, నువ్వు నన్ను ఆదుకుంటావంటారు. సరే, అందుచేత బ్రహ్మగారు ఆ పుట్ట దగ్గరికి వచ్చి పాలు విడిచిపెట్టడానికి సిద్ధపడ్డారు. వాల్మీకస్తం హరిజ్ఞాత్వా తుతోష మనసా విధిహి అన్నారు. పొంగిపోయారట వాల్మీకంలో పరమాత్మని చూడగానే. అసలు ఈ హృదయ గుహనందు పరమాత్మ ఉన్నాడని తెలుసుకోగానే పొంగిపోగలగాలి. ఎక్కడ వెతుకుతారు పరమాత్మని? పొంగిపోయారు. ఎవరు పొంగిపోయారు? రామదాసు గారు పొంగిపోయారు. తారక మంత్రము కొరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా అని, ఇంకా నేను కాలుని దూతల పడనే పడను ఓరన్నా అంటూ చిందులేసేశారు మంత్రోపదేశం జరిగితే. ఇక్కడే ఆత్మగుహలో స్వామి ఇక్కడే ఉన్నాడు రా, ఎక్కడో లేడు. దేహం ఆ లోపల ఇక్కడే ఈ నవరంధ్రములతో కూడినటువంటి శరీరము లోపలే, హృదయ గుహలోనే లోపలే కేవలం నీవారస్సు కవర్తన్వీ పీతాభాస్వత్యనోపమాగా ప్రకాశిస్తున్నాడు అని తెలియగానే ఇక్కడున్నాడా తండ్రి, బయట వెలుగుతున్నాడని పొంగిపోగలగాలి. వాల్మీకస్తం హరిజ్ఞాత్వా తుతోష మనసా విధిహి. పొంగిపోయాడాయన. పొంగిపోయి క్షీరధారలతో అభిషేకం చెయ్యాలనుకున్నాడు. లోపలున్నారు స్వామి, ఆయనకి అర్పించాలని తాపత్రయం పుట్టింది. నేర్పారు ఇంటికి పెద్దవారు చతుర్ముఖ బ్రహ్మగారంటే అది లక్షణం. అందుకని బ్రహ్మగారి గురించి ఎప్పుడు చెప్పినా, బ్రహ్మ వాక్కు ఎక్కడొచ్చినా ఎంతటి వారు ఇలా శిరస్సు ఉంచి నమస్కరిస్తారు. కారణం ఏమిటంటే ఆయన సృష్టికర్త, ఇంటికి పెద్దవాడు. ఆయన చేసిన పని ఉత్తరోత్తర ఆదర్శవంతం అవుతుంది. ఆయన క్షీరధారలతో అభిషేకించాడు. ఆ పాలు లోపల పడ్డాయి. శ్రీనివాసమూర్తి లోపల ఉన్నటువంటి వెంకటేశ్వరుడు ఆ పాలని తాగుతున్నారు. ఎక్కడో ఆ లోపల పుట్టలో ఉన్నటువంటి శ్రీనివాసుడు తన నోరు తెరిచి పాలని తాగుతుంటే గుటుక్కు 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 గుటుక్కుమని బయట ఆవు శరీరంతో ఉన్నటువంటి బ్రహ్మగారు పొంగిపోయారట. ఎంత పొంగిపోయారో తెలుసా అండి మహానుభావుడు. నల్లని వాణి, ఆ లోపల ఉన్నటువంటి వాడు నల్లటి శరీరంతో వర్షించడానికి సిద్ధపడిపోయినటువంటి మేఘం ఎలా ఉంటుందో అటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు. నల్లని వాణి మేలి చిరునవ్వుల వాణి సురారి గొంతుకల్ గిల్లెడి వాణి కాంతులుకించు కనుంగవ వాణి చూట్టికిన్ చల్లని వాణి అని ఆయన రాక్షసుల యొక్క శిరస్సులు గిల్లేయడానికి అలవాటు పడిపోయినటువంటి వాడు. అటువంటి వాడు లోపల ఆ శ్రీనివాసుడు కూర్చుని ఆ పాలు తాగుతుంటే పొంగిపోయారట బ్రహ్మగారు. పొంగిపోయి ఆ క్షీరధారలతో ఆయన తాగారు. అంతకన్నా నాకింకా ఆనందం ఏం కావాలి అని ఒక్కసారి బయలుదేరి సంతోషంగా పుట్ట దిగిపోయి ఆ దూడతో కలిసి చోళరాజ్యానికి వెళ్ళిపోయారు. ప్రతిరోజు దూడ ఎండిపోతోంది. ఎందుకని? పాలన్నీ శ్రీనివాసుడికి ఇస్తోంది, దూడ ఎండిపోతోంది. ఇది చూసింది చోళరాజు గారి భార్య. ఏమిరా నువ్వు ఆవుని సరిగ్గా కాయడంలా, పాలు తగ్గిపోతున్నాయి, దూడ ఎండిపోతోంది, జీతమా బుచ్చుకుంటున్నావు, ఆవునా కాయట్లేదు. రాజుగారికి ఆగ్రహం వచ్చింది. రాజుగారి భార్యకి ఆగ్రహం వస్తే రాజుగారికి ఆగ్రహం రాదు, రాజుగారికి కోపం వచ్చింది. ఎవడైనా భక్తి వైపు తిరిగితే కలియుగంలో మొట్టమొదటి ఇంట్లో వాళ్ళకు వచ్చే కోపం ఎప్పుడు వస్తుందంటే, వాడు వెళ్ళరాని చోట్లకి వెళ్ళినప్పుడు అలా ఆయన మారితే బాగుందని భగవంతుడి కాళ్ళట్టుకు పూజ చేస్తారు. వాడు మారి రోజుకో 2 మాటలు గుళ్ళోకి వెళ్ళాడు అనుకోండి, ఏమిటో ఈ వయస్సు నుంచి ఈయనకి గుళ్ళు గోపురాలును ఏమైపోతాడో ఏమిటో, వాడు ఏమైపోడు. రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తుండేవారు. ఒక ఆవిడ తమ్ముడిని తీసుకొచ్చింది భర్తగారి దగ్గరికి. ఆ భర్తగారు రోజు భగవత్ సంబంధమైన ప్రసంగాలు వినడానికి వెడుతుండేవాడు. వెడితే ఆ వెనకాతల బావమరిది కూడా ఆయన వెనకాతల ఏదో పుస్తకం ఏదో పట్టుకుని వెడుతుండేవాడు. అట్నుంచి వచ్చి నాలాగే వాచాలత్వం ఎక్కువ, అందుకని కూర్చుని అక్క ఇవాళ పురాణంలో చెప్పారే నిజంగా వింటుంటే శ్మశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం అని, ఎందుకే అక్క ఈ శరీరం అంటుంటే పాపం ఆ అక్కగారు రోజు భర్తతో అనేది, రాత్రి ఆయన వచ్చి పడుకోవే ముందు ఏముండే ఏదో తెలివి తక్కువగా మా తమ్ముడిని తీసుకొచ్చాను, వీడు మీతో పురాణ ప్రసంగాలన్నీ విని ఎందుకే ఈ శరీరం ఎందుకే ఇదంతా తుచ్చం అంటున్నాడు, వీడు కానీ సన్యసించేస్తాడేమోనండి అనేది. అంటే ఆయననేవారు నువ్వేం బెంగెట్టుకోకు, ఇలా చాలా చెప్పేవాళ్ళు ఎవరూ సన్యసించరన్నారు, అసలు సన్యసించేవాడు మాట్లాడు అన్నారు. అలా రోజు గడుస్తోంది. పాపం వీడు చెప్తోంది. ఒక రోజు రాత్రి పడుకోవడానికి వచ్చాడు భర్త. వచ్చి గబాలన పంచె విప్పి ఓ ముక్క చింపుకుని గోచి పెట్టుకుని ఈ సంసారం అనిత్యం అని నాకు అర్థమైపోయింది, నేను వెళ్ళిపోతున్నానని కమన్నల మటు వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ రాలేదు.
అసలు నిజంగా సన్యాసం పుచ్చుకునేవాడు అంత వైరాగ్యం వచ్చినవాడు అలా ఉంటాడంటారు రామకృష్ణ పరమహంస. మాటలు చెప్పేవాడికి వైరాగ్యం వచ్చినట్ట. అందుకని వైరాగ్యం రావడం వేరు, వైరాగ్యం ఇచ్చేవాడు ఎలా ఉంటాడో మహానుభావులు కంచి పరమాచార్యుల వారు ప్రసంగం చేశారు శివానందలహరిలో. గలంతి శంభోత్పచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాహస్సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో పదభువి శివానందలహరి అన్న శ్లోకం మీద వ్యాఖ్యానం చేస్తూ శంభో అంటే సుఖమిచ్చి అనుభవింపచేసి ఈ సుఖము సుఖము కాదని తెలియచెప్పి ఆ సుఖమునందు వైరాగ్య భావన పుట్టించి ఆ వైరాగ్యము లోపల దృఢతరము చేయించి పరమేశ్వరుడి వైపు తిప్పగలిగిన వాడెవడో వాడు శంభో అన్నారు. అందుచేత అదిగో ఆ వైరాగ్య సంపత్తి కూడా భగవత్ కటాక్షంగా రావాలి. లేనినాడు కృతకంగా అంటించుకున్న వైరాగ్యం కృతకంగానే ఉంటుంది. అందుచేత అదిగో అటువంటిది కాదు కనుక ఆ ఆవు ఒట్టిపోతే ఆ దూడకి పాలు లేకపోతే చోళరాజు గారి భార్యకి కోపం వచ్చి ఆ గోపాలకుణ్ణి పిలిచి 4 దెబ్బలు కొట్టి నువ్వు జాగ్రత్తగా చూడకపోతే నీకు మరణదండన విధిస్తానన్నాడు రాజుగారు. పాపం ఆయన హడిలిపోయి వెళ్ళాడు. అప్పటి నుంచి శ్రద్ధగా కన్నంతా దేని మీద పెడుతున్నాడు? ఆవు మీదే పెడుతున్నాడు. ఈ ఆవు ఎక్కడికి ఎడుతోందో చూడాలనుకున్నాడు. ఈ ఆవు తిన్నగా వెళ్లి వాల్మీకం మీద నిలబడింది. వెళ్ళి మళ్లీ పాలు విడిచిపెట్టేస్తుంటే చూశాడు. మళ్లీ పాపం ఆయనకి పొంగు, మళ్లీ ఆ పాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి. మళ్లీ శ్రీనివాసుడు గుటుక్కు తాగేస్తున్నాడు. గడ్డి తిని ఆ పాలు తీసుకొచ్చి బ్రహ్మగారి శిరములలోంచి వచ్చినది ఏముంటుంది? వేదం తప్ప. ఆ పాలే ఆయనకి పోస్తున్నాడు. ఆయన ఏం తీసుకుంటాడు? ఆయన వేదమే ఆయనకి స్వరూపం చేత ఆయన ఆ పాలు పుచ్చుకుని సంతోషపడిపోతున్నాడు. మళ్ళీ ఈయన మనసులో అనుకుంటున్నాడు, నల్లని వాణి మేలి చిరునవ్వుల వాణి చూట్కికిన్ చల్లని వాణి కాంతులుకించుకనుంగవ వాణి అని ఆ సురారి గొంతుకల్ గిల్లెడు వాణి మౌళి పరిసర్పిత పింఛమువాని అని శ్రీనివాసుని ఈ పుట్టలో ఉన్నాడని పొంగిపోతున్నాడు ఆయన. ఇలా పొంగిపోతుంటే చూశాడు, ఈ ఆవు పుట్టలోకి తీసుకొచ్చి పాలు విడిచిపెట్టేస్తోందిరా, దీనివల్ల నేను దెబ్బలు తిన్నాను అని ఎక్కడ లేని కోపం వచ్చేసింది. కలియుగంలో యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి మొట్టమొదట వచ్చేది ఏదంటే కోపమే. రమణ మహర్షి అంటారు, నీకు కోపం రావడం కన్నా జీవితంలో అదృష్టం ఇంకోట్లేదు నువ్వు విచారించుకోగలిగితే. ఎందుకని? స్టాండ్ అండ్ వాచ్ అంటారు. ఒక్కసారి నిలబడి ఎక్కడి నుంచి వచ్చింది ఈ కోపం, ఎవరి కోపం, దీనికి ఫ్రమ్ అడ్రస్ ఏమిటి, కోపం వచ్చిందంటాం, ఇది ఎక్కడి నుంచి వస్తోంది, వస్తే నా స్వరూపాన్ని ఎలా మారుస్తోంది, మార్చి నన్ను పశువుగా ఎలా చేసేస్తోంది, నాలో ఎందుకు ఇన్ని ప్రకంపనలు సృష్టిస్తోంది, పశుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తోంది అని మనస్సుకి నువ్వు సాక్షిగా నిలబడి చూసుకో, నీ జీవితం ఉద్ధరింపబడిపోతుందంటారు. అందుకనే ఆవిడ క్రోధాకార అంకుశోజ్వల. పరమాచార్యులు వారు అంటారు, హేట్రెడ్ అగైనెస్ట్ హేట్రెడ్ అంటారు. క్రోధం మీద క్రోధం అమ్మవారి పాదం చేరడానికి మార్గం అంటారు. అందుకని క్రోధమే ఉన్ననాడు పతనహేతు, క్రోధము మీది క్రోధం అమ్మని చేరుకోవడానికి మార్గం అవుతుంది. అందుకని క్రుద్ధ పాపం న కుర్యాత్ క్రుద్ధో హన్యాత్ గురువునపి అంటారు సుందరకాండలో హనుమ. ఆ కోపం వచ్చిన వాడు గురువుని హత్య చేయడానికి కూడా వెనకాడు. అందుకని చూశాడు, ఆ ఆవురాది, ఆవుని నేను చంపడమా అని కూడా ఆలోచించలేదు. పైగా ఈ ఆవు పాలివ్వకపోతేనే రాజు నా కుత్తుకు ఉత్తరిస్తానన్నాడే, ఈ ఆవుని నేను చంపితే నన్ను రాజు ఊరుకుంటాడా? యుక్తాయుక్త విచక్షణ కలియుగంలో కోపమునకు వశుడైన వాడు ఎలా మరిచిపోతాడో చూపించింది మనకి పురాణం. కుఠారాణేతి తీక్షణేనా, ఒక్కసారి ఆ చేతిలో ఉన్న గొడ్డల్ని తీసి గిరగిర తిప్పి తాడితో వెంకటేశ్వర ఆవుని చంపుదామని విసిరాడు. కాని గోహత్య జరగకూడదని, గోవు వేదమునకు మూలమని, గోవు ధర్మమునకు మూలమని, ఆ గోవు రక్షింపబడాలని పరమాత్మ వెంటనే పుట్టలోంచి పైకొచ్చారు. పైకి వచ్చి ఆవుని రక్షించుకోవడానికి తానడ్డు వెళ్ళారు. ఈ గొడ్డలి వెళ్లి శ్రీనివాసుడి యొక్క తలకి తగలడమేమిటి? సప్తతాళ ప్రమాణేన రక్తస్ఫూర్తిరభోస్తదా అన్నారు. 7 తాడి చెట్ల తెత్తు రక్తధార పైకి ఎగిరింది ఆయన తలలోంచి. పరమేశ్వరుడి యొక్క శిరస్సు నుంచి పైకి లేచినటువంటి రక్తధారని చూశాడు. మీరు ఇక్కడ ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, పరమాత్మని కొట్టిన భక్తులున్నారు,
లేరా అర్జునుడు కొట్టలా కిరాతార్జునీయంలో కోదండంబుల నిట్టురుండలు జటాకోటీరముల్ కుక్షి వక్షోదేశంబుల నంశభాగముల శక్రోదంబునం వేయిచున్ రోదోంతంబుల నట్టహాసముల నార్పుల్ పిక్కటిల్లంగా బాహాదర్పంబున మల్లసంగరము సేయించొచ్చిరి రుద్రార్జునుడు కొట్టలా ధనస్సెత్తి. కానీ ఆ కొట్టడంలో కోపమునకు వశుడై రాక్షస ప్రవృత్తితో కొట్టడం వేరు, పరమేశ్వరుడి చేత పరీక్షింపబడి ఆయన చేత భక్తిగా స్వీకరింపబడడం వేరు. ఇక్కడ క్రోధము కారణమై గోవు మీదకి విసరబడినటువంటి గొడ్డలకి అడ్డు వచ్చిన శ్రీనివాసుని తలకి తగిలినటువంటి గొడ్డలి చేత కలిగినటువంటి ప్రహారము వలన 7 తాడి చెట్లంత పైకి లేచినటువంటి రక్తధారలను చూసినంత మాత్రం చేత, ఆయన కన్నులలోంచొచ్చిన ఎరుపుని చూసినంత మాత్రం చేత ఆ గోపాలుడు తక్షణం అక్కడ పడి నెత్తురు కక్కి మరణించాడు. ఏళ్ళు కింద ఆ కొండ కిందకి రక్తం ప్రవహిస్తోంది. ఈ ఆవు పరిగెత్తింది. ఎందుకండి ఆవు పరిగెత్తడం? బ్రహ్మగారు ఆయనకి తెలుసు అవతారం ఎందుకు వస్తోందో. పరిగెత్తుకుంటూ చోళరాజు యొక్క ఆస్థానానికి వెళ్ళింది. వెళ్ళి పెద్ద అంబారావం చేసింది. రాజు ఎంత ధర్మమూర్తో చూడండి. ఒక ఆవు వచ్చి అంబారావం చేస్తే ఈ ఆవుకేం కష్టం కలిగిందని దండనాథులతో మంత్రులతో కలిసి ఆవు వెంట బయలుదేరాడు. ఆ ఆవు తిన్నగా మళ్ళీ వెంకటాచలం కొండకొచ్చింది. వచ్చి రాజు చూశాడు. చూసేసరికి ఎవ్వరూ కనపడలేదు. పుట్ట కనపడింది, మరణించిన గోపాలుడు కనపడ్డాడు, ఏరులై ప్రవహిస్తున్న రక్తం కనపడింది. దీనిరా గోపాలుడా మరణించాడు. ఆవా ఏడుస్తూ వచ్చింది. నోరు విప్పి ఆవా చెప్పలేదు. ఇంత రక్తం ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచిస్తున్నాడు. వెంటనే పుట్టలోంచి శ్రీనివాసుడు బయటికి వచ్చాడు. ఇక్కడ చెప్పేశారు ధర్మం. పిశాచోభవ దుర్బుద్ధే మద్దుఃఖాదన కర్మణ. రాజా నువ్వు పిశాచమగుదువుగాక. ఆయన అడిగాడు, నా వల్ల దోషం ఏమిటని అడిగాడు. దోషం ఏమిటంటావా? తన రాజ్యంలో ఉండేటటువంటి ప్రజల వలన జరిగేటటువంటి అపచారములకు ఎంత మోతాదులో శిక్ష విధించాలో అంత మోతాదులో శిక్ష విధించకపోవడము రాజు దోషమే. అంతకు మించి భయపెట్టి శిక్ష వేయడం వల్ల తన కింద పరిపాలింపబడేటటువంటి వారిలో కలిగేటటువంటి బుద్ధి ఎందు వ్యగ్రతతో కూడిన భావనకు రాజే కారణం. నువ్వు ఆవు పాలివ్వనంత మాత్రం చేత మరణదండన విధిస్తానని గోపాల బాలుడి పట్ల క్రూరత్వం చూపించడం చేత వాడు వ్యగ్రతతో గొడ్డలి విసిరాడు ఆవు మీద. దీనికి రాజువైనందుకు నీదే బాధ్యత, అందుకని నువ్వు పిశాచమగుదువుగాక అని శపించాడు. శపిస్తే పాపం ఆయన కాళ్ళ మీద పడ్డాడు. మహానుభావా, ఆవుని కాయమన్నాను తప్ప, దూడ ఎండిపోతోందని ఆవు పట్ల జాగ్రత్తగా ఉండరా అన్నాను తప్ప, ఆవు దూడ క్షేమంగా ఉండాలన్నది నా కోరిక. అటువంటిది ఈ రోజు మీరు నాకు ఇంత దారుణమైన శాపం ఇచ్చారు. ఇది తగునా మీకు? నాకు శాపానుగ్రహాన్ని కటాక్షించి ఆ శాపమునకు విమోచనాన్ని కటాక్షించమన్నాడు. అంటే ఆనాడు శ్రీనివాసుడు మహానుభావుడు చూసి, ఏం చెయ్యమంటావయ్యా, నేను కోపపారవశ్యమునకు లోనయ్యాను. యుగధర్మం కలిగారు ప్రవర్తిస్తున్నారు, అందుకని నాకు వచ్చింది. కానీ శుక్రవారేతు సాయాన్ని కిరీటం ధరయామ్యహం. నాకు భవిష్యత్తులో మా మామగారు కిరీటాన్ని తీసుకొచ్చి ఒకరోజు శుక్రవారం నాడు సాయంకాలం నా తల మీద అలంకారం చేస్తారు. ఏనాడు నా మామగారు నా తల మీద కిరీటాన్ని అలంకారం చేస్తారో ఆనాడు నేత్రేమే జలపూరితే, నా కన్నులలోకి ఆనంద భాష్పాలు వస్తాయి. ఆనాడు నీకు ఆనందం కలుగుతుంది, నాకు ఆనందం కలుగుతుంది. అప్పటి వరకు దుఃఖం తప్పదు. ఈలోగా నువ్వు పిశాచ రూపంతో కొంతకాలం తిరిగి స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తే, అలా స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యడం చేత కలిగినటువంటి పుణ్యబలం చేత పిశాచ రూపాన్ని విడిచిపెడతావని అనుగ్రహాన్ని కటాక్షించారు. ఆ మహానుభావుడు సువీరుడనేటటువంటి రాజు, ఆ చోళరాజు వెళ్లి ఆ స్వామి పుష్కరిణిలో కొంతకాలం పిశాచంగా ప్రవర్తించి చిట్ట చివరికి ఆ స్వామి పుష్కరిణిలో స్నానం చేశాడు. ఆనాడు శ్రీనివాసుడు ఏ గోపాల బాలుణ్ణైతే శిక్షించినప్పుడు ఆయన తీవ్రమైనటువంటి దృక్కులతో చూడడం చేత ఆ గోపాలుడు మరణించాడో, ఆ గోపాలుని యొక్క వంశమునకు చెందిన వారందరూ బంధువులు అక్కడ నిలబడి ఉంటే ఆనాడు పరమాత్మ వాళ్ళకొక వరాన్ని కటాక్షించారు. ఏమిటో తెలుసా అండి వరం? ఇక మీదట మొట్టమొదట కలియుగంలో నేను వాల్మీకమునందు ఉండగా వచ్చి దర్శనం చేసినటువంటి వాడు ఈ గోపాలుడు కనుక ప్రతిరోజు
ఆనంద నిలయంలో సుప్రభాతం జరిగేటటువంటి వేళలో ఎప్పుడైనా ప్రతిరోజు కూడా ఈ గోపాల బాలుని యొక్క వంశములకు చెందినటువంటి వారే ప్రథమ దర్శనం చేస్తారు అని ఆ గోపాల బాలుని యొక్క వంశము వారికి వరం ఇచ్చారు. అందుకే ఇప్పటికీ కూడా సన్నిధి గొల్ల అని ఆనంద నిలయంలో స్వామివారి సుప్రభాతం పలికేటటువంటి సమయంలో తెల్లవారుజామున 2 గంటలకే నిద్రలేచి స్నానం చేసి ఊర్ధ్వపుండ్రములను పెట్టుకుని చేతిలో ఒక రకమైనటువంటి పరికరాన్ని ఒక దాన్ని పట్టుకుని అది మోగిస్తూ అక్కడ ఉన్నటువంటి అర్చకుల ఇళ్లకి వెళ్లి వాళ్ళని నిద్రలేపి వాళ్ళు కుంచకోల అని పట్టుకుని వస్తారు స్వామివారి ఆలయం తెరవడానికి. ఆ కుంచకోలతో తెరవడం అనేటటువంటిది ఒక్క ఆ అర్చకులకి మాత్రమే వంశపారంపర్యంగా తెలుస్తుంది. అందుకని ఆయన్ని తీసుకుని ఆ అర్చకుల్ని తీసుకుని వస్తాడు సన్నిధి గొల్ల. తీసుకుని వచ్చిన తర్వాత ఆనంద నిలయం దగ్గరికి వెడతారు. తెల్లవారుజామున ఖచ్చితంగా 3 గంటలు అవగానే ఉపాధ్యాయులందరూ చుట్టూ నిలబడతారు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని సుప్రభాతం ప్రారంభం అవుతుంది. సుప్రభాతం పూర్తి కాగానే అర్చకులు కుంచకోల పెట్టి తలుపు తీస్తారు. ఆలయ అధికారులు తాళాలు తీస్తారు సీళ్లు చూసి. లోపలికి వెళ్లేవారు మాత్రం ఎవరో తెలుసా అండి? మొట్టమొదట సన్నిధి గొల్లే వెడతాడు. చేతిలో కాగడా పట్టుకుని వెళ్లి అర్చకులు కూడా చూడరు. వెంకటేశ్వర స్వామి వారికి ఎదురుగా ఉండేటటువంటి పరదాని తొలగించి అక్కడ రాత్రి ఏకాంత సేవ చేయబడినటువంటి భోగ శ్రీనివాసుడికి ప్రదక్షిణం చేసి లోపలికెడతారు. వెడితే అక్కడ కాగడా వెలుతురులో కులశేఖర్ ఆళ్వార్ పడి దాటకుండా బయట నించుని తెర పక్కకి తీసి కాగడా వెలుతురులో ఆపాదమస్తకం మొట్టమొదట 7 కొండల వాణ్ణి చూసి పొంగి పరవశించిపోయేటటువంటి అదృష్టం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ గొల్లవాని వంశం వాళ్ళని. ఇప్పటికీ సన్నిధి గొల్లే చూస్తాడు. చూసిన తరువాత పాలు మొదటి నైవేద్యంగా పెడతారు. ఒక ఆవు రూపంలో బ్రహ్మగారు వచ్చి నాకు పాలిచ్చారు కనుక నేను నిద్ర లేవగానే స్వామి నిజంగా నిద్రపోతాడా? నిన్నటి రోజున మీకు చెప్పాను, మన కోసమని మన ఆర్తితో చేసేటటువంటి సేవ. ఆయనే నిద్రపోతే మన్ని చూసేవాళ్ళు ఎవరండి? అందుకని మొట్టమొదట స్వామి పాలు ఆరగిస్తారు. ఆరగించిన పాల యొక్క ప్రసాదాన్ని ఆ శేషాన్ని సన్నిధి గొల్లకిస్తారు. ఇప్పటికీ ఆ సన్నిధి గొల్ల ఆ పాలు తీసుకుంటారు. స్వామివారికి ఇచ్చేటటువంటి మొదటి తాంబూలం కూడా ప్రసాదంగా సన్నిధి గొల్లకే ఇస్తారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ గోపాలుడైతే ఏ గొల్లవాడైతే గొడ్డలి పెట్టి ఆనాడు ఆవుని కొట్టాడో ఆ వంశంలోని వాళ్ళకే ఇప్పటికీ అధికారం. వెంకటేశ్వర స్వామి వారి ప్రథమ దర్శనాధికారం వాళ్ళనే. సరే, ఆ తరువాత ఆ రాజు సువీరుడనేటటువంటి ఆయన చాలా కాలం పిశాచంగా వెంకటాచల పర్వత శిఖరముల మీద తిరిగి తుట్టతుదన ఒకనాడు తన అదృష్టం ఫలించి స్వామి పుష్కరిణి యందు స్నానం చేశాడు. స్వామి పుష్కరిణి స్నానం సామాన్యమైంది. అది అందులో స్నానం చెయ్యగానే తాను చేసినటువంటి పాపము శరీరాన్ని విడిచిపెట్టేసి మళ్ళీ స్వస్థతని పొందాడు. తిరిగి రాజ్యం చేశాడు. ఆ సువీరుడనబడేటటువంటి రాజుకి సుధర్ముడనేటటువంటి కుమారుడు కలిగాడు. ఆ సుధర్ముడు ఆయనతో చిత్రమైనటువంటి విశేషం. ఆయన ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించాడు. ఒకనాడు ఆ సుధర్ముడు కపిల క్షేత్రానికి వచ్చాడు. కొండ కింద ఉన్నటువంటి కపిలేశ్వరానికి వచ్చి ఆ కపిలేశ్వరుణ్ణి సేవించి అక్కడ ఉండగా ధనంజయుడని పాతాళలోకాన్ని పరిపాలించేటటువంటి నాగరాజు ఆయన యొక్క కుమార్తె కపిల తీర్థానికి వచ్చింది. వస్తే ఈ సుధర్ముడు చూశాడు. చూసి మోహించి నిన్ను వివాహం చేసుకుంటానన్నాడు. ఆవిడంది, నా తండ్రి గారికో కోరికుంది, సుక్షత్రియుడైనటువంటి వాడికి మాత్రమే కన్యాదానం చేస్తానని మా నాన్న ప్రతిన పూనారు, అందుకని నేను నీకు దక్కనంది. ఆయన అన్నాడు, నేను సుక్షత్రియుణ్ణి, నా పేరు సుధర్ముడు, నేను ఇక్కడే రాజ్యం పరిపాలిస్తున్నాను నారాయణపురాన్ని రాజధానిగా చేసుకుని, అందుకని నిన్ను వివాహం చేసుకుంటానంది. అంటే ఆవిడంది, నువ్వు నన్ను వివాహం చేసుకుంటే మన ఇద్దరికీ కలిగేటటువంటి సంతానానికి రాజ్యం ఇస్తావా అని అడిగింది. అడిగితే ఆయన అన్నాడు, నాకు ఇప్పటికే ఒక కుమారుడు ఉన్నాడు, ఆకాశరాజు ఆయన పేరు, కానీ నిన్ను వివాహం చేసుకోవడం చేత కలిగేటటువంటి కుమారుడికి రాజ్యంలో సగభాగం ఇస్తానన్నాడు. ఆనాడు అక్కడ ఉండేటటువంటి దొండ పొదలలో క్రీడించారు వాళ్ళిద్దరు. క్రీడించిన తర్వాత రాజు తన రాజముద్రికని ఆ నాగకన్యకిచ్చాడు.
నువ్వు పాతాళలోకమునకు వెళ్లిపోయిన తరువాత నీకు కుమారుడు జన్మించి 16 సంవత్సరముల వయస్సు వచ్చిన తరువాత ఆ కుమారుణ్ణి మళ్లీ నా దగ్గరికి పంపించు. ఆ వచ్చేటప్పుడు ఈ రాజముద్రికని వేలికి పెట్టుకుని కపిల తీర్థంలోంచి వచ్చేటప్పుడు ఆ దొండ తీగలు మళ్లీ నడువుకి కట్టుకుని నా దగ్గరికి రమ్మను. ఆ దొండ తీగలు చూడగానే నాకు నీతో గడిపినటువంటి మధుర క్షణాలు జ్ఞాపకానికి వస్తాయి. రాజముద్రికను చూసి నేను కుమారుణ్ణి గర్తుపడతాను. ఆ కుమారుడికి అర్ధరాజ్యం ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ నాగకన్య పాతాళానికి వెళ్లిపోయింది. ఆయనకి పుట్టినటువంటి కుమారుడే 16 సంవత్సరముల తరువాత తల్లి చేత ఇయ్యబడిన రాజముద్రికని వేలికి ధరించి మళ్లీ పాతాళ మార్గం గుండా బయటికి వచ్చాడు. అందుకే మీకు మొట్టమొదటి రోజున విజ్ఞాపన చేశాను. పాతాళలోకంలో కపిల మహర్షి చేత పూజింపబడినటువంటి శివలింగం భూమి యొక్క పైపొరని ఛేదించుకుని పైకొచ్చినప్పుడు భోగవతి అనేటటువంటి పేరుతో పాతాళములో ప్రవహించేటటువంటి త్రిపదగ అయిన గంగ యొక్క ఒక పాయ ఆయనతో పాటుగా పైకొచ్చి కపిల తీర్థంగా ఏర్పడిందని, ఆ బిలము పాతాళమునకు భూలోకమునకు మార్గముగా ఉంటే కపిల మహర్షి దాంట్లోంచి ప్రయాణం చేసేవారని చెప్పాను. ఆ మార్గము గుండా మళ్లీ ఆ రాజకుమారుడు పైకొచ్చాడు. వచ్చి అమ్మ చెప్పినట్టే దొండతీగలు తీసి నడుము కట్టుకున్నాడు. కట్టుకుని తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు. సుధర్ముడు గుర్తుపట్టాడు. దొండతీగలు నడుముకు చుట్టుకుని వచ్చి నీ అమ్మని నాకు జ్ఞాపకం చేశావు కనుక నిన్ను తొండమానుడు అని పిలుస్తానన్నారు. అందుకని ఆయనకి తొండమాన్ చక్రవర్తి అని పేరు వచ్చింది. అన్నమాచార్యులు వారు కీర్తన చేశారు. తొండమాన్ చక్రవర్తి రమ్మన్నా చోటుకి వచ్చి అని. ఈవిడుండగా నేను పాడడం బాగుండదు. అందుకని ఆ తొండమాన్ చక్రవర్తి ఆయన మహానుభావుడు. అందుకని అదిగో ఆ సుధర్ముని యొక్క కుమారుడు తొండమానుడు ఆకాశరాజు. ఆకాశరాజు ఎవరు మీరు జ్ఞాపకం తెచ్చుకోవాలి. మొదటి రోజు ఉపన్యాసాన్ని మాధవుడు అనేటటువంటి త్రికాల సంధ్యావందనము చేసేటటువంటి శ్రోత్రియుడైన బ్రాహ్మణుడు కలి యొక్క ప్రభావం చేత ఒకనాడు కుంతల అనబడేటటువంటి ఒక స్త్రీని కామించి యజ్ఞోపవీతంతే ముండయిత్వా శిరస్తథ, నువ్వు ఆ శిరస్సు ముండనం చేయించేసుకుని యజ్ఞోపవీతం తీసి అవతల పారేసి ఆ శిఖ తీసేసి అబ్రాహ్మణ్యముపాగమ్య భక్ష గోమాంసముత్తమం అందావిడ. ఆ రోజున సురాపానం చేయరా, ఆవు మాంసం తిను, శిఖ తీసే, బోడిగుండుతో తిరగమంటే సిగ్గు లేకుండా ఆనాడు కుంతలతో తిరిగినటువంటి బ్రాహ్మణుడు ఎవడున్నాడో ఆయన రాస పరివారంతో కలిసి కపిల తీర్థంలో స్నానం చేసి పరమేశ్వరుణ్ణి అర్చించి వెంకటాద్రి పర్వత శిఖరాన్ని చేరితే బ్రహ్మగారు సంతోషించి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి పాపపంకిలమైన ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెంకటేశ్వర స్వామి వారికి పిల్లనిచ్చేటటువంటి అధికారము కలిగినటువంటి జామాత స్వరూపమును పొందేటటువంటి వాడివై ఆకాశరాజుగా ఒకనాడు సుధర్ముడికి జన్మిస్తామని వరమిస్తే భవిష్యత్తుని దర్శనం చేస్తే ఆ మాధవుడే ఆకాశరాజుగా సుధర్మునికి పెద్ద కుమారుడిగా జన్మించాడు. ఆ ఆకాశరాజు ఒకనాడు యజ్ఞ భూమిని దున్నడం కోసమని ఆయన నాగలి పట్టి బిడ్డలు లేరని ఒకనాడు యజ్ఞ భూమిని దున్నడం కోసమని బయలుదేరాడు. ఒక దినంబునన్ శుభముహూర్తమునందు వియద్విభుండు తాపక్కల మంత్రివర్యులు తపస్సులు యాజకముఖ్యులొప్పగన్ ఎక్కుడు సంతసంబునమునుంగి సునిర్మల యజ్ఞభూమికై చక్కని స్థలమునెందుకొని స్వర్ణహలంబున దున్నుచుండగాన్. ఆ యజ్ఞభూమి కోసమని మంచి బంగారు నాగలి ఒకటి పట్టుకుని దున్నుతున్నాడు. దున్నుతుంటే దానికి ఒక మందసం తగిలింది. ఏమిటి మందసం అని చూశారు. చూసేసరికి అందులోంచి అమలిన కాంతి సంపదల అపారమైనటువంటి కాంతి ప్రకాశిస్తోంది. ప్రకాశిస్తూ అద్భుతమైన సహస్రపత్రమౌ కమలమ కండు కానపడే 1000 దళాలతో ఒక పెద్ద పద్మం ఒకటి కనపడింది. ఆ పద్మం కనపడేటప్పటికీ ఆ పక్కనున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి సంభ్రమము నవిచి చూడా ఏమిటి పద్మం అని విప్పి చూశారు. ఆ పద్మంలో పడుకుని ఒక ఆడపిల్ల కనపడింది. ఆవిడ కూడా ఎలా ఉంది? ఒక బాలిక, సుందర దివ్యమూర్తి, జానకి పోలికను. ఆవిడ అపారమైనటువంటి సౌందర్య రాశి. ఆనాడు భూజాతయై సీతమ్మ తల్లి ఉద్భిత అని భూమిలోంచి జనక మహారాజు గారి నాగటి చాలుకి తగిలి పైకి లేచినట్లు నగుమోమున విస్తరింపగన్ అపారమైనటువంటి నవ్వుమోముతో ఆ పద్మంలో దర్శనమిచ్చింది. చూశారు ఆకాశరాజు గారు.
పొంగిపోయిన అదృష్టమే అదృష్టం. యజ్ఞభూమిని దున్నుదామనుకుని నాగలి పట్టుకుని బయలుదేరగానే నాగటి తాలికి తగిలినటువంటి మందసంలో ఉన్నటువంటి 1000 రేకుల పద్మంలో ప్రకాశిస్తూ కనపడి నాకు ధన్యతనిచ్చిన తల్లి కనుక ఈ అమ్మని పద్మావతి అని పిలుస్తాను అన్నారు. అని పద్మావతి అని పేరు పెట్టుకుని ఆకాశరాజు గారు ఆ పిల్లని కంటికి రెప్పలా పెంచి పెద్ద చేస్తున్నారు. ఆ ఆడపిల్ల దొరికిన అదృష్టం, ఆడపిల్ల దొరకడం ఏమిటంటే ఆవిడ ఆడపిల్ల. ఆ తల్లి ఎవరు? ఆ తల్లి సాక్షాత్తు లక్ష్మీ స్వరూప. ఆ అమ్మ లక్ష్మి. ఆయన అదృష్టం నడిచి వచ్చింది వేదవతిగా. ఆ తల్లి పద్మావతిగా దొరికిన అదృష్టం ఆకాశరాజు భార్య ధరణీదేవి గర్భం ధరించింది. వసునాయకుడనేటటువంటి పేరుతో కొడుకు కూడా పుట్టాడు. ఈ అమ్మాయి దొరికిన వేళా విశేషమని పాపం ఆకాశరాజు గారు పద్మావతీదేవిని కంటికి రెప్పని కాపాడుకున్నట్టు కాపాడుకుంటున్నారు. సరే, ఇది ఇలా జరుగుతోంది. ఆ పిల్ల పెద్దదైంది, యుక్త వయస్సు వచ్చింది. ఆనందంగా చెలికత్తెలందరితో కలిసి పూలబంతులు ఆడుకుంటూ సంతోషంగా కాలం గడుపుతోంది. ఒకనాడు ఆ పిల్ల అలా ఆడుకుంటున్నటువంటి సమయంలో అపారమైనటువంటి వృద్ధ స్వరూపం కలిగినటువంటి వాడిగా నారద మహర్షి వచ్చారు. వచ్చి చూశారు. అమ్మా, ఏదమ్మా నీ చెయ్యి అన్నాడు. అవతలవాడు పురుషుడు వృద్ధ స్వరూపంతో వచ్చాడు. ఎవరో అని జంకింది తల్లి. పురాణంలో రాశారు. ఎంత చిత్రమైన మాట రాశారో తెలుసా అండి? నారద మహర్షి అడిగారు, అమ్మా ఒక్కసారి నీ చెయ్యి పట్టుకు చూసి జాతకం చెప్పడం కోసమని ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానోనమ్మా, ఏదమ్మా నీ చెయ్యి ఇమ్మన్నారు. చూశారు. పాణి పద్మదళాకారం. అమ్మా నీ చేతులు కూడా పద్మంలాగే ఉన్నాయమ్మా. పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మసంభవే త్వమాం భజస్వ పద్మాక్షి హేన సౌఖ్యం లభామ్యహం. ఎప్పుడొచ్చినా అలాగే కదా రావాలా తల్లి. ఎప్పుడొచ్చినా కంటికి కనపడకుండా, పైకి తెలియకుండా అలాగే వస్తుంది. ఒకనాడు జనక మహారాజు గారిని ఉద్ధరించింది, జానకి అని పేరు పెట్టుకుంది. ఒకనాడు ఆకాశరాజు గారిని ఉద్ధరించింది, పద్మావతి అని పేరు పెట్టుకుంది. ఇవాళ నిజంగా అలా వచ్చేస్తే మనందరం ఇంకా ఆవిడ వంకే చూస్తామని, కోటేశ్వరరావు ఉపన్యాసం వినేవాడు ఉండడని, అయ్యో పాపం ఇంత ఆర్తి చెందిన హరిప్రసాద్ గారిని ఎలా ఉద్ధరించాలి అనుకుంది. పసుపు తాళ్లగా నడిచొచ్చింది. రాలా ఆనాడు ఉద్ధరణే, ఈనాడు ఉద్ధరణే. అమ్మ దృష్టి ఏమిటి? ఎప్పుడూ ఉద్ధరించడమే. వెంకటాచల మహాత్యం చెప్పించాలని తాపత్రయపడి ఆర్తితో బయలుదేరిన హరిప్రసాద్ గారు ధన్యజీవులైపోయారు. ఎందుకని? పద్మావతీదేవికి తండ్రి గారు అయిపోయారు, శ్రీనివాసుడు అల్లుడైపోయాడు. ఇంకా ఆయనకి కావలసిందేమిటి? అంత అదృష్టాన్ని పొందేశారు నా దృష్టిలో అంతే. అందుకని అదిగో అటువంటి వైభవాన్ని ఇయ్యగలిగిన తల్లి కనుక ఆ తల్లి పెద్దదైంది. ఆకాశరాజు గారికి శ్రీనివాసుణ్ణి అల్లుణ్ణి చేసి ఉద్ధరించడానికి వచ్చింది అమ్మ. హాయిగా పూలబంతులు ఆడుతోంది. అక్కడ శ్రీనివాసుడో స్వామి ఆ వాల్మీకమునందు ఉన్నారు. ఆ తలకి దెబ్బ తగిలింది. బృహస్పతిని విలిపించారు, ఓషధుల్ని రప్పించారు. ఆ తలకి గాయానికి కట్టుకున్నారు. కట్టుకుని ఒకనాడు పాపం బయలుదేరి పెడుతున్నారు వెంకటాచలం కొండ మీద. ఆదివరాహమూర్తి కనబడ్డారు. ఇదో విచిత్రం, ఒకే పరమాత్మ. పోనీ ఏదో శివుడు కేశవుడు అని రెండుగా కనిపిస్తే అర్థం ఉంది. మాకు శివుడు కావాలండి కేశవుడు అక్కర్లేదనే అజ్ఞాని, మాకు కేశవుడు కావాలండి మాకు శివుడు అక్కర్లేదనే అజ్ఞాని బయలుదేరచ్చు. ఒక శ్రీ మహావిష్ణువు 2 రూపాలతో కనిపిస్తున్నారు. ఒకరు ఆదివరాహమూర్తిగా, ఒకరు శ్రీ మహావిష్ణువుగా, సాక్షాత్ వెంకటేశ్వరుడిగా ఇద్దరిగా కనబడుతున్నారు. కనపడుతుంటే ఆదివరాహమూర్తిని చూశారు. ఆదివరాహమూర్తి చుట్టూ పరివారం ఉన్నారు. ఈయనెవరెక్కడి నుంచి వచ్చారు కొండ మీద కన్నారు. కలియుగ ధర్మం చూడండి ఎంత చిత్రంగా ఉంటుందో. అంటే వరాహమూర్తి దగ్గరికి వెళ్లి స్వామి అన్నారు, వైకుంఠం నుంచి వచ్చానయ్యా, ఒంటరివాణ్ణి, లక్ష్మి కొల్హాపురం వెళ్ళిపోయింది, మనశ్శాంతి వెతుక్కుంటూ వచ్చాను. నిజంగా ఆయన అందుకే వచ్చారు. అందరికీ మనశ్శాంతినివ్వడానికి వచ్చారు, పరబ్రహ్మంగా కనపడడానికి వచ్చారు, ఏకబేరమూర్తిగా నిలబడడానికి వచ్చారు, ధ్రువమూర్తిగా ఉండడానికి వచ్చారు. అందుకని కొల్హాపురంలో లక్ష్మి ఉందయ్యా, ఒక్కడే ఉన్నాను, నాకు ఇంత స్థలం ఇవ్వండి అయ్యా, వెంకటాచలం కొండ మీద ఉంటానన్నారు. అంటే వరాహమూర్తి అన్నారు, యుగధర్మమయ్యా, స్థలం మౌల్యేన గృహ్యతాం, డబ్బు కట్టి స్థలం పుచ్చుకో అన్నారు. అంటే ఆయన కూడా స్థలాల మకం మొదలుపెట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం మొట్టమొదటి వరాహమూర్తి మొదలెట్టారేమో ఈ దేశంలో. అంటే వెంకటాచలపతి అన్నారు, అయ్యో నేనేమిస్తానయ్యా, లక్ష్మి దగ్గరుందా? కొల్హాపురంలో ఉంది. కొల్హాపురంలో లక్ష్మీదేవి ఉంటే నేను ద్రవ్యం పట్టుకొచ్చి నీకేమివ్వను. అందుకని స్వామి ద్రవ్య రూపంలో నీకొకటి ఇస్తాను. ఏమిటది? ప్రథమం దర్శనం చాస్యాత్. ఎవరైనా ఈ కొండ మీదకి భక్తులు నన్ను దర్శనం చేసుకోవడానికి వచ్చేటటువంటి వారు ప్రథమ దర్శనం నిన్నే చేస్తారు. పైగా నైవేద్యం క్షీరసేచనం, మొదటి నైవేద్యం తండ్రి నీకే చెందుతుంది.
మొట్టమొదట పాలు అభిషేకాదులు అన్ని నీకు నిర్వహింపబడతాయి. అర్చన నీకు జరిగిన తరువాత నాకు జరుగుతుంది, నైవేద్యం నీకు జరిగిన తరువాత నాకు జరుగుతుంది. మొదటి దర్శనం నిన్ను చూశాక నన్ను చూస్తారు. అలా వస్తేనే దర్శనం పరిపూర్ణమని ఖాతాలో వేసుకుంటానన్నారు. శ్రీనివాసుడి మాట నిలబెట్టాలంటే ఆయన మాట మనం నిలబెట్టడం కాదు, ఆయన మాట ప్రకారం దర్శనం చేసిన ఫలితం పొందాలంటే ఆదివరాహస్వామి దర్శనం చేసిన తరువాత మాత్రమే వెంకటాచలపతి దర్శనం చెయ్యాలి. లేకపోతే ఆయన వేళ రాత్రి 1 గంటకి కంప్యూటర్లో లిస్ట్ ఒకటి తీసిస్తాడు, నా దగ్గరికి రాకుండా నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు. ఈయన చూసి అటు పేర్లు ఇటు పేర్లు చూసుకుని సీరియల్ నెంబర్ 32